ఓకేనా. రాజీవ్ కోసం మళ్ళీ ఒకసారి చూస్తాం. ఓకేనా. ఒరిజినల్గా ఇప్పుడు ఒక సర్వ్లెట్ ఉందండి. ఈ సర్వ్లెట్ మన బ్రౌజర్ ఏం చేసింది, ఈ సర్వ్లెట్కి రిక్వెస్ట్ పంపించింది. ఈ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఏమైంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ జనరేట్ చేసి ఈ 2 ఆబ్జెక్ట్స్ సర్వీస్ మెథడ్కి కాల్ అవుతుంది. అవునా. సర్వీస్ మెథడ్ పని ఏందండి, డూ గెట్ అదే గెట్ మెథడా పోస్ట్ మెథడా చెక్ చేసుకొని కరెస్పాండింగ్ మెథడ్ కాల్ చేస్తుంది. అవునా. సో సర్వీస్ కి రిక్వెస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుందండి, డూ గెట్ సపోజ్ అజ్యూమ్ డూ పోస్ట్ కాల్ అయింది అనుకుందాం. సో ఏమవుతుంది, ఈ సర్వీస్ డూ పోస్ట్ కాల్ చేసింది విత్ ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. అవునా. ఈ డూ పోస్ట్ ఏం చేస్తుంది, ఇంకొక సర్వ్లెట్ ఉందన్నమాట. ఈ సర్వ్లెట్ కి ఏం రిక్వెస్ట్, ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ ని దానికి వచ్చినాయి కదా ఫస్ట్, సేమ్ వాటిని దీనికి ఇంకో సర్వ్లెట్ కి ఫార్వర్డ్ చేసింది. ఓకేనా. రెస్పాన్స్ ఎవరు జనరేట్ చేస్తారు ఇప్పుడు, అంతకుముందు ఫస్ట్ సర్వ్లెట్ జనరేట్ చేసేది, కానీ ఇప్పుడు మీరు సెకండ్ రిక్వెస్ట్ కి ఫార్వర్డ్ చేసేసారు. అవునా. మరి సెకండ్ సర్వ్లెట్ కి ఫార్వర్డ్ చేశారు కాబట్టి రెస్పాన్స్ ఎవరు ఇస్తారు, సెకండ్ సర్వ్లెట్ ఇస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది, సేమ్ ఇది ఫస్ట్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ సర్వ్లెట్ 1కి వచ్చింది, ఇప్పుడు మీరు ఫార్వర్డ్ చేశారు కాబట్టి ఇదే రిక్వెస్ట్ రెస్పాన్స్ సర్వ్లెట్ 2కి వచ్చింది. సో రావటం వల్ల ఉపయోగం ఏంటండి, మీరు ఫామ్ లో అయితే వాల్యూస్ సబ్మిట్ చేశారో, లేదా క్వరీ పారామీటర్స్ క్వశ్చన్ మార్క్ పెట్టి యూజర్ నేమ్ ఇచ్చుకుంటూ సింధు అని అలా పంపించారు చూసారా, ఆ వాల్యూస్ సర్వ్లెట్ 2 లో కూడా తీసుకోవచ్చు. అవునా కదా. ఎందుకని, అదే ఆబ్జెక్ట్ మీరు ఫార్వర్డ్ చేశారు. కరెక్ట్ ఆర్ నాట్. అదండి ఫార్వర్డ్ అంటే. ఇప్పుడు ఇంకోటి, సో ఇంకోటి ఏమై ఉంటదండి చెప్పండి, ఇంకా మీ అజంప్షన్ ఈ కేసులో. ఇప్పుడు మనం ఇందాక చూసింది రిక్వెస్ట్ డిస్పాచింగ్ అంటారండి. ఓకేనా. ఇప్పుడు సెండ్ రీడైరెక్ట్ అనేది ఏంటో చూద్దాం. ఓకేనా. ఇది ఒక సర్వ్లెట్, ఇది ఒక సర్వ్లెట్ అనుకోండి. మన క్లయింట్ ఎవరండి, క్లయింట్ అనేది ఎవరిని, క్లయింట్ అనేది మనం జనరల్ గా క్లయింట్ అంటే ఎవరు అనేది, ఇట్లో బ్రౌజర్ ని క్లయింట్ అంటాం. ఓకేనా. ఒక రిక్వెస్ట్ సర్వ్లెట్ 1కి చేసాము, ఏమవుతుంది వెంటనే మీకు గుర్తు రావాలండి, ఒక సర్వ్లెట్ రిక్వెస్ట్ లింక్ ఏమేమి అయిపోద్ది, ఇంటర్నల్ గా 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోతాయి. అవునా. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. ఇది సర్వ్లెట్ 1, సర్వ్లెట్ 1కి కంటైనర్ పాస్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఏమైంది, మనకి ఇప్పుడు సర్వ్లెట్ 2 ఉంది. ఫార్వర్డింగ్ లో ఏమైందండి, ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ ఇక్కడికి వెళ్ళాయి. అవునా. ఫార్వర్డింగ్ లో. అవునా కదా. కానీ సెండ్ రీడైరెక్ట్ అని చెప్పి కాల్ చేసింది అనుకోండి సర్వ్లెట్ 1, ఏమైతే తెలుసా, ఒక మళ్ళీ రెస్పాన్స్ వచ్చేస్తుంది, కానీ ఈ రెస్పాన్స్ లో ఏంటంటే యాక్చువల్ రెస్పాన్స్ కాదు వచ్చేది. ఓకేనా. ఈ రెస్పాన్స్ లో ఏముంటుందో తెలుసా, మీరు ఇంకొక కొత్త రిక్వెస్ట్ చేయాలి. ఇందాక ఎగ్జాంపుల్లోనే అండి, ఇప్పుడు సింధుకి తెలియకపోతే ఇందాక ఏం చేసింది, అశ్విని సేమ్ రూమ్ లో సేమ్ ప్లేస్ లో ఉంది కాబట్టి మీరు ఏం చేశారు, నాకు తెలియకుండా మీరు ఫోన్ అశ్వినికి ఇచ్చేశారు, అశ్విని నాకు రెస్పాన్స్ ఇచ్చేసింది. ఓకేనా. అలా కాకుండా సపోజ్ అశ్విని వేరే దగ్గర ఎక్కడో ఉంది, కానీ మీకు తెలుసు అనమాట అశ్వినికి అడ్రస్ తెలుసు అని, మీరు ఏం చేస్తారండి అప్పుడు రెస్పాన్స్ లో, మీరు నాకు తెలియదండి అశ్విని ఫోన్ నంబర్ ఇది, మీరు అశ్వినికి కాల్ చేయండి అంటారు. అవునా. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఫోన్ మీద కట్ చేసి మళ్ళీ కొత్తగా ఇంకో కాల్ చేస్తా. అవునా. ఇప్పుడు నేను ఏం అడగకుండా అశ్విని ఆన్సర్ చెప్పిద్దా ఈ సినారియోలో, లేదు
చెప్పదు. ఎందుకని? నేనేం అడగలేదు ఇంకా. సో నేను మళ్ళీ క్వశ్చన్ అడగాలి. కానీ ఇందాక కేసులో క్వశ్చన్ అడగాలా? ఎందుకు? ఆల్రెడీ ఆ రిక్వెస్ట్ ఇంటర్నల్ గా అదే రిక్వెస్ట్ ఇంటర్నల్ గా అక్కడ ఫార్వర్డ్ చేసేసింది. సో నేను అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 2 డిఫరెన్సెస్ అర్థమైందండి. సో ఫస్ట్ ఫార్వర్డింగ్ లో రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ సేమ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ వెళ్తాయి. అవునా? ఈ సెండ్ రీడైరెక్ట్ ఏమైందో తెలుసా అండి? ఇప్పుడు అక్కడంటే మీరు అశ్విని ఫోన్ నెంబర్ ఇచ్చారు, అవునా, చెయ్యమని. ఇక్కడ ఏం చెప్పిందో తెలుసా? మనకి బ్రౌజర్ కదండి, బ్రౌజర్ తో ఎట్లా మాట్లాడిద్ది అంటే రెస్పాన్స్ ఇచ్చి రెస్పాన్స్ లో హెడర్స్ అని చెప్పి ఉంటుందండి. ఆ హెడర్స్ ని సెట్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ సర్వలెట్ స్టార్ట్ చేసింగానే ఒకటి చెప్పాను, ఏమని? అలాంగ్ విత్ రిక్వెస్ట్ పారామీటర్స్ లైక్ డిఫరెంట్ వాల్యూస్ వెళ్తాయి అని చెప్పాను. గుర్తుందా? ఏమేమి వెళ్తాయి చెప్పండి. యూఆర్ఎల్ ఓకే, అది ఖచ్చితంగా వెళ్తుంది. ఇంకా వేరే కూడా వెళ్తాయి. ఏం వెళ్తాయి? మొజిలా వాడుతున్నారా? వాడుతున్నారా? అవునా? ఏ ఫైల్స్ పీడిఎఫ్ యాక్సెప్ట్ చేసిద్దా, టెక్స్ట్ ఫైల్ యాక్సెప్ట్ చేసిద్దా అని ఇలా ఉంటాయి. ఇవన్నీ పంపిస్తుంది అన్నాను కదా. ఎలా పంపిస్తుందండి? రిక్వెస్ట్ లో హెడర్స్ అని చెప్పి ఉంటాయండి. ఓకేనా? ఆ హెడర్స్ ని బ్రౌజర్ సెట్ చేసిద్ది పంపించేటప్పుడు. ఓకేనా? అట్లానే రెస్పాన్స్ వచ్చేటప్పుడు కూడా సర్వర్ ఈ హెడర్స్ ని యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఈ హెడర్ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఈ సెండ్ రీడైరెక్ట్ ఏం చేస్తుందంటే ఆ హెడర్ లో ఒక కొత్త హెడర్ క్రియేట్ చేసిద్దండి. ఆ హెడర్ లో ఏముంటుందో తెలుసా? మీరు కొత్త రిక్వెస్ట్ ఎవరిని అడగాలి అనేది ఉంటది. ఏ యూఆర్ఎల్ అడగాలి నాకు తెలియదు. సో కొత్త యూఆర్ఎల్ ఇస్తుంది రెస్పాన్స్ లో. ఆ హెడర్ లో ఉంటది. రెస్పాన్స్ కోడ్ ఏమొస్తుంది తెలుసా? 302 అని చెప్పి వస్తుందండి. ఎప్పుడైతే 302 అని వచ్చిందో బ్రౌజర్ అండర్స్టాండ్స్ దట్ ఇట్ హ్యాస్ టు మేక్ ఎ న్యూ రిక్వెస్ట్ టు ద స్పెసిఫైడ్ యూఆర్ఎల్ ఇన్ ద హెడర్. అర్థమైందా? రెస్పాన్స్ ఎప్పుడైనా స్టేటస్ కోడ్ అంటారండి వీటిని. ఈ స్టేటస్ కోడ్ 302 వచ్చిందంటే బ్రౌజర్ ఇంటర్నల్ గా జరిగిద్దండి ఇదంతా. మీరు ఎప్పుడైతే సెండ్ రీడైరెక్ట్ ఒక సర్వ్లెట్ నుంచి ఇంకో సర్వ్లెట్ కి కాల్ చేశారో రెస్పాన్స్ 302 వస్తుంది. బ్రౌజర్ అండర్స్టాండ్స్ దట్ whenever we get 302 status code, it will understand that ఓకే సర్వర్ ఒక హెడర్ ని పంపించుంటది. ఆ హెడర్ లో యూఆర్ఎల్ ఉంటది. ఆ యూఆర్ఎల్ కి నేను ఇప్పుడు ఒక కొత్త రిక్వెస్ట్ చేయాలని దానికి అర్థమైపోయింది ఆటోమేటిక్ గా. అదేం చేస్తుంది? ఇప్పుడు 302 చూసింగానే యూఆర్ఎల్ చెక్ చేసుకుంటుంది హెడర్ లో. చెప్పా కదా హెడర్ సెట్ చేసిద్దని. ఆ హెడర్ లో ఏముంటది? కొత్త యూఆర్ఎల్ ఉంటది, ఒరిజినల్ యూఆర్ఎల్ కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? బ్రౌజర్ ఏం చేస్తుంది? కొత్త రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి ఏమైంది? మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, ఇంకొక రెస్పాన్స్ ఆబ్జెక్ట్. అవునా? సో ఇంకా మామూలే నార్మల్ గానే బ్రౌజర్ కి మళ్ళీ ఇది రెస్పాన్స్ పంపించింది. ఓకేనా? దీనికి లాస్ట్ దానికి ఫార్వర్డింగ్ కి డిఫరెన్సెస్ చెప్పండి మీరు. ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఉండదు, సర్వర్ 1 సర్వర్ కనెక్షన్స్ అవన్నీ కాదు. ఫార్వర్డింగ్ అనేది సర్వర్ సైడ్ హ్యాపెన్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఒక సర్వర్ కి పంపిస్తారు రిక్వెస్ట్, ఆటోమేటిక్ గా అది సర్వర్ 2 కు పంపిస్తుంది. అసలు బ్రౌజర్ కి తెలియని కూడా తెలియదు అది ఫార్వర్డ్ చేసిందని. ఓకేనా? రెస్పాన్స్ లో సర్వర్ 2 ఇస్తుంది. అవునా? అసలు బ్రౌజర్ కి యూఆర్ఎల్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు సర్వ్లెట్ 1 కి ఒక యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉంటుంది, సర్వ్లెట్ 2 కి ఒక యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉంటుందా కాదా? ఇప్పుడు సర్వ్లెట్ 2 ని కాల్ చేయాలంటే సర్వ్లెట్ 2 ప్యాటర్న్ ఇవ్వాలి. కానీ ఈవెన్ తో రిక్వెస్ట్ సర్వ్లెట్ 2 కి వెళ్ళినా యూఆర్ఎల్ మాత్రం ఏమి చేంజ్ అవ్వదు. మనం ఫస్ట్ సర్వ్లెట్ 1 కి పంపిస్తాం, సర్వ్లెట్ 1 ఫార్వర్డ్ చేస్తుంది, సర్వ్లెట్ 2 రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. యూఆర్ఎల్ చేంజ్ కూడా ఉండదు, ఇంటర్నల్ గా జరిగిపోయింది. సో ఇది అంతా ఎక్కడ జరిగిద్ది? సర్వర్ సైడ్ జరిగిపోతుంది. అవునా? ఫార్వర్డింగ్. ఈ సెకండ్ సైడ్ చూడండి. ఫస్ట్ రిక్వెస్ట్ పంపించాం, నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చాక బ్రౌజర్ మళ్ళీ కొత్త రిక్వెస్ట్ పంపించాం సర్వ్లెట్ 2. అవునా? సో ఇదేమై జరుగుతుంది?
క్లయింట్ సైడ్ జరుగుతుంది. అంటే ఫస్ట్ క్లయింట్ కి 302 రెస్పాన్స్ వచ్చి ఒక కొత్త యూఆర్ఎల్ వస్తే బ్రౌజర్ మళ్ళీ కాల్ చేసింది. అంటే ఇట్ మేడ్ అనదర్ రిక్వెస్ట్. సో ఇఫ్ యూ కంపేర్ విత్ ప్రీవియస్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2 రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఉన్నాయి, అవునా? అక్కడ ఒక్క రిక్వెస్టే. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, 2 రిక్వెస్ట్ కాబట్టి రెండింటికి డిఫరెంట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ వెళ్ళినాయి. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో సేమ్ ఆబ్జెక్ట్స్ వెళ్ళిపోయినాయి, అవునా? కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీరు ఏమైనా పారామీటర్స్ పోస్ట్ అదే ఫామ్ కానీ క్వరీ పారామీటర్స్ కానీ పంపించారనుకోండి, అవి సర్వ్లెట్ 2 లో అవైలబుల్ ఉంటాయి, అవునా? కానీ ఇక్కడ ఫ్రెష్ రిక్వెస్ట్ కాబట్టి మీరు మళ్ళీ అయ్యే వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలంటే మళ్ళీ పంపించాలి మీరు, ఒకవేళ కావాలంటే. ఆల్రెడీ పంపించిన ఈ రిక్వెస్ట్ లో సరిపోవు కదా, ఈ దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ రిక్వెస్ట్. సపోజ్ ఫస్ట్ సర్వ్లెట్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ లో చేశారనుకోండి, అదేం చేసింది, సర్వ్లెట్ 1 సర్వ్లెట్ 2 కి సెండ్ రీడైరెక్ట్ చేసింది అనుకోండి, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు తెచ్చుకోలేరు, మీరు మళ్ళీ ఫ్రెష్ గా పంపించాలి సర్వ్లెట్ 2 కి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ న్యూ రిక్వెస్ట్, దానికి తెలియదు ప్రీవియస్ వాల్యూస్ గురించి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికి సందీప్, మీరు సందీపా? ఏమైనా ఏం డౌట్స్ లేవా సందీప్? థర్డ్ ఒకటి అర్థం కాలేదు సార్. ఏ థర్డ్? అదే 2 రిక్వెస్ట్ ఒక సర్వర్ కి పంపిస్తాం. సర్వ్లెట్ 1 కి రిక్వెస్ట్ పంపించామా? ఓకే. ఇదేం చేస్తుంది అంటే జనరల్ గా అయితే ఏం చేస్తుంది, రెస్పాన్స్ గా HTML ఏదో పంపిస్తుంది, అవునా? అవును. సపోజ్ మన ఎగ్జాంపుల్ చెప్తే హాయ్ జావా లర్నర్స్ సంథింగ్ అలా పంపించింది, అవునా? ఈ కేసులో ఏం చేస్తుంది అంటే ఆ కంటెంట్ పంపించదు, ఒక కొత్త యూఆర్ఎల్ ని హెడర్ లో పెట్టి పంపిస్తుంది, బాబు నువ్వు మళ్ళీ ఇంకో కొత్త రిక్వెస్ట్ చెయ్యి అని చెప్పింది బ్రౌజర్ కి. ఓకేనా? అది ఎలా తెలిసింది బ్రౌజర్ కి అంటే 302 స్టేటస్ కోడ్ వచ్చినప్పుడు దానికి అర్థమైంది, ఓకే అది రెస్పాన్స్ పంపించలేదు, అదే అంటే రెస్పాన్స్ పంపించింది బట్ టెక్స్ట్ కంటెంట్ HTML ఏం పంపించలేదు, ఒక కొత్త యూఆర్ఎల్ కి పంపించమని చెప్పింది ఆ రెస్పాన్స్ లో. సో అప్పుడు ఏం చేస్తుంది బ్రౌజర్, హెడర్ లో యూఆర్ఎల్ ఉంటది కదా, ఆ యూఆర్ఎల్ ని పిక్ చేసుకొని కొత్త రిక్వెస్ట్ ఆ యూఆర్ఎల్ కి పంపిస్తుంది. సో మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ది సర్వర్ సైడ్ జరిగిపోయింది, బ్రౌజర్ కి తెలియని కూడా తెలియదు రిక్వెస్ట్ వేరే దానికి వెళ్ళిందని. సెకండ్ దాంట్లో బ్రౌజర్ కి తెలుస్తుంది, ఎందుకంటే అదే కదా మళ్ళీ సెకండ్ రిక్వెస్ట్ మేక్ చేసింది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూస్ సెకండ్ సర్వ్లెట్ కి రావు సెకండ్ కేసులో, ఎందుకంటే ఇది కొత్త రిక్వెస్ట్ కాబట్టి మీరు మళ్ళీ సెకండ్ సర్వ్లెట్ కి కొత్తగా కావాలంటే మళ్ళీ పంపించుకోవాలి. ఇప్పుడు లాగిన్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సర్వ్లెట్ 1 కి పంపించారండి, సర్వ్లెట్ 1 ఏం చేసింది, సర్వ్లెట్ 2 కి సెండ్ రీడైరెక్ట్ చేయమంది. ఆల్రెడీ మీరు ఎంటర్ అప్పుడు ఏమైంది, మళ్ళీ బ్రౌజర్ సర్వ్లెట్ 2 కి రిక్వెస్ట్ పంపించింది, అవునా? ఇప్పుడు ఆ సర్వ్లెట్ 2 లో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ యూజర్ నేమ్, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ పాస్వర్డ్ అన్నారు అనుకోండి, రాదు, నల్ వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే కొత్త రిక్వెస్ట్ కాబట్టి. అదే ఫార్వర్డ్ చేశారనుకోండి, సర్వ్లెట్ 1 డాట్ ఫార్వర్డ్ ఆఫ్ సర్వ్లెట్ 2 అన్నారు అనుకోండి, అప్పుడు లాగిన్ సర్వ్లెట్ 1 లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రింట్ చేసుకోవచ్చు, ఈవెన్ సర్వ్లెట్ 2 లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నా కూడా అదే వాల్యూస్ వస్తుంది, ఎందుకంటే సేమ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ వెళ్ళింది కాబట్టి. అర్థమైందా ఈ పాయింట్ అందరికి? సింధు, అశ్విని, ఈ పాయింట్ ఇంపార్టెంట్ మెయిన్. ఆ వాల్యూస్ సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రావు, మళ్ళీ మీరు సర్వ్లెట్ 2 లో కావాలంటే మీరు స్పెషల్ గా పంపించాలి మీరు. ఈ పాయింట్ ఇలాంటి ఎలా ఉంటాయంటే అండి చేస్తేనే వస్తాయి, మేము ఆల్రెడీ చేస్తాం కాబట్టి మాకు ఆ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి మీకు స్పెసిఫిక్ గా అన్నిసార్లు చెప్తున్నా. మీకు ఏమైతే తెలుసా, రేపు ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక సెండ్ రీడైరెక్ట్ కాల్ చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ తెచ్చుకుందాం అన్నట్టు ట్రై చేస్తుంటారు తెలియక. కానీ మీకు అర్థం కావాలి సెండ్ రీడైరెక్ట్ లో రావురా బాబు, మళ్ళీ మీరు పంపించాలి కావాలంటే అని.
ఎందుకంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ఫార్వర్డ్ మీద సెండ్ రీడైరెక్ట్. ఈ ఎగ్జాంపుల్ చేయడానికి ఆల్మోస్ట్ గంట పట్టిందండి నాకు. ఇప్పుడు నేను చేసిన ఎగ్జాంపుల్ మీరు చేయాలంటే కనీసం 2 గంటలు పట్టిద్ది. సో హెచ్టిఎంఎల్ జేఎస్పి కోడ్ రాసి సర్వ్లెట్ లో గెట్ పారామీటర్ చేస్తారండి. చూడండి ఏం చేశాను. బాగుందా? బాగుంది. చూడు ఎన్ని రాశాను. చూడటానికి బాగుంటది, ఇవన్నీ రాసేటికి మీ పని అయిపోతుంది. నిన్న అంత టైం ఎందుకు పట్టిందంటే ఇదే, ఇవన్నీ సర్వ్లెట్ లో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్లు కాల్ చేసి ఈ ఫామ్ అంతా జనరేట్ చేసి జేడీబీసీని సెటప్ చేసా. ఇప్పుడు మీరు ఈ ఎంటర్ చేసే వాల్యూ జేడీబీసీ డేటాబేస్కి వెళ్ళిపోతుంది. ఓకే, నేను ఇదంతా ఆఫీస్ నుంచి వచ్చాక కూర్చొని చేసే వాటికి. ఓకేనా? ఎంప్లాయ్ ఐడి ఏదో ఒకటి చెప్పండి, మీ నోట్కి వచ్చింది. 40000. ఓకే, ఫస్ట్ నేమ్ అశ్విని. 40 లాస్ట్ 40. ఇది కూడా అదే ఇస్తున్నదండి, fz@gmail. ఇక్కడ కరెక్ట్ ఎంటర్ చేశారా అవన్నీ ఏం చెక్ చేయట్లేదండి. మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఎంటర్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఒకటి సపోజ్ ఎంప్లాయ్ ఐడి అనేది మ్యాండేటరీ అండి. ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం అది ఇవ్వలేదు అనుకో, ఒరాకిల్ డేటాబేస్ ఎర్రర్ ఇస్తుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం అవన్నీ వ్యాలిడేషన్ ఏం చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఫామ్ ఏదైనా చూసుకున్నారు అనుకోండి, సబ్మిట్ చేయకపోతుంటే మీరు రియల్ టైమ్ లో చాలా సార్లు చూస్తుంటారు కదా, ప్లీజ్ ఎంటర్ దిస్ ఫీల్డ్, ప్లీజ్ ఎంటర్ దిస్ ఫీల్డ్ అని. అవునా కదా? అదంతా జావా స్క్రిప్ట్ లో చేస్తారండి. సబ్మిట్ బటన్ కొట్టిగానే ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని ఏదైనా ఎంటర్ చేయకపోతే అసలు మీకు రిక్వెస్ట్ సర్వర్కి వెళ్లకుండా ఆపేస్తుంది బ్రౌజర్. అదంతా జావా స్క్రిప్ట్ లో చేసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో అంటే అంతకుముందు ప్లెయిన్ ఓల్డ్ జావా స్క్రిప్ట్ వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జేక్వరీ అని చెప్పి విన్నారా ఏమన్నా ఎవరైనా? జేక్వరీ అండి జావాలో క్వైరీ జావా కాదు, జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్ రన్స్ ఇన్ బ్రౌజర్. ఆ జావా స్క్రిప్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయకుండా సబ్మిట్ కొట్టారు అనుకోండి, ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయ్ ఐడి అలా ఉంటుంది అదంతా. సో మీకు ఏం చేయాలి, జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ నేర్చుకున్నారా? కొద్దిగా. సో నెక్స్ట్ స్టార్ట్ టేబుల్ టిఆర్ఏ నేర్చుకోమన్నారు కదా మీరు, ఇవాళకి టేబుల్ టిఆర్ఏ నేర్చుకోమన్నారు కదా. అవును, ఇవాళ చెప్తున్నా, అది నిన్న నేను చెప్పింది. మీకు ఒక్కరికే అని తెలితే అట్లా. ఓకేనా? చూడండి గుర్తుపెట్టుకోండి 4040. మళ్ళీ నన్ను అనుమానించొద్దు, నేను ముందే యాడ్ చేశారు అనుకుంటారేమో. ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ _id = 40. చూడండి ఏం రిజల్ట్ రాదు. మళ్ళీ మీ డౌట్ వస్తుంది, అసలు నిజంగా మన కోడ్ నుంచేనే వచ్చిందని. ఓకే, సెమికోలన్ పెట్టాలి. ఎందుకు సెమికోలన్ అక్కర్లే? సెమికోలన్ మనం ఇక్కడ రన్ చేసుకోవడానికి ఏం అక్కర్లేదండి. అంటే ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసామనుకో అప్పుడు సెమికోలన్ పెట్టాలి. ఓకే ఓకే, సబ్మిట్. అందరూ వచ్చిన డౌట్ వచ్చేసిందా? యా, ఇప్పుడు రన్ చేద్దాం. ఏమైంది? రాలేదా? ఓ గాడ్, 4040 కదండి. 404 వచ్చిందా? 4040 కదా డేటా. ఏంటో రాలేదు, చిచ్చి ఇంత కష్టపడి అనుకుంటున్నా. ఓకేనా అండి? మీరు ఎంటర్ చేసినా అయిపోయింది, డేటాబేస్ ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ మీ పని ఏంది? టాస్క్ వచ్చేస్తుంది కదా.
మీ టాస్క్ ఏంటి? నెక్స్ట్ దీన్ని రిట్రీవింగ్, డిలీట్ అన్ని రాసుకోవడమే. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఎలా చేశారని చూస్తాం. ఫస్ట్ నుంచి ఫ్లో చూద్దాం. ఓకేనా అశ్విని, నేను మీరు చేసిన మిస్టేక్స్ అర్థమైనాయా? అర్థమైంది. HTML ఫామ్ లో ఏ అంటే ఇక్కడ ఏ ఇవ్వాలి రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ లో, అంతేగాని ఒకటి క్యాపిటల్ స్పేస్ ఏమి ఇవ్వకూడదండి. ఓకే. యాజ్ ఇట్ ఈస్ HTML ఫామ్ లో ఏమి ఇచ్చారో నేమ్ అదే ఇవ్వాలి మీరు. ఇప్పుడు చూడండి వెబ్ కంటెంట్ లో నేను ఒక కొత్త JSP యాడ్ చేశా, యాడ్ ఎంప్లాయీ ఫామ్ అని. ఇందులో ఇంకా ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేశా. మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇన్ని ఎంటర్ చేశానని. యాక్చువల్గా ఇది డిఫాల్ట్ టేబుల్ కదండి, దీంట్లో కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేనైనా చిన్న డౌట్, ఇప్పుడు మనం డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని మనం అందులో వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు కదా? ఎందుకు చేసుకో, మరి దాని పర్పస్ అది కదా, మీకు చేసి చూపించాను క్రియేట్ టేబుల్ అని చెప్పి. అంటే హైర్ డేటా, జాబ్ ఐడి ఇవన్నీ లేకుండా మనమే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఎవరు వద్దున్నారు. అదే డౌట్. కొత్త టేబుల్స్ ఏదైనా క్రియేట్ చేసుకోండి, మీ ఇష్టం. అందులో ఏ కాలమ్స్ కావాలి అదంతా మీ ఇష్టం. ఇప్పుడు ఇదిగోండి మీకు టాస్క్ నేను ఇచ్చాను, అసలు ఎవరైనా చూసారా? చూడలేదా కనీసం? చూసి కావాలని ఆన్సర్ ఇవ్వట్లేదా? ముగ్గురు ఎవరు చూడలేదా నిన్న ఇచ్చిన ఆన్సర్ క్వశ్చన్? చూసా కానీ నాకు టైం లేదు. సింపుల్ థింగ్ ఏంటంటే ఒక ఫైల్ తీసుకోండి మీ ఇష్టం ఏదో ఒకటి, ఆ ఫైల్లో 100 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఆ 100 లైన్స్ ని ఫస్ట్ ఫైల్లో రీడ్ చేయండి లైన్ బై లైన్. ఒక్కొక్క లైన్ కి డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? సో ఏమవుతుందండి, 100 లైన్స్ కి 100 రోస్ వస్తుంది. నెక్స్ట్ ఈ టాస్క్ ఏంటంటే ఆ 100 రోస్ ని తీసుకొని మళ్ళీ ఫైల్లోకి రైట్ చేయండి, ఇంకొక కొత్త ఫైల్లోకి. అది టాస్క్. మీరు అది చేస్తే మీకు చాలా ఎర్రర్స్ వస్తాయి, అప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది. మీరు ఏంటంటే చిన్నది ఏ రోజు నేను చెప్పింది ఆ రోజుదే చేస్తే రాదండి వర్క్. కానీ అప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే, ఈ లైన్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్ని లైన్స్ ఉన్నాయి ఎలా. సో ఫర్ లూప్ వాడాల్సి వస్తుంది, JDBC వాడాలి, ఫైల్ ఆపరేషన్స్ వాడాలి. చూసారా ఒక్క ఎగ్జాంపుల్ ఎన్ని కవర్ అవుతున్నాయో? ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే క్రియేట్ టేబుల్ ఫైల్ డేటా అని చెప్పి లైన్ డేటా అని చెప్పి var_char2 ఆఫ్ సమ్ 4000 అని ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. దీనికి లిమిట్స్ ఉంటాయండి, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను ఇట్లా క్రియేట్ చేసి మీరు వాడుకోవచ్చు. క్రియేట్ అయిందా అశ్విని? మీ డౌట్ ఇదే కదా, ఇలా క్రియేట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మీకు చెప్పింది ఇదే. ఇప్పుడు ఈ లైన్ డేటా ఒక్కొక్క ఫైల్లో నుంచి రీడ్ చేసుకోండి, ఒక్కో లైన్ని ఈ రోలో ఇన్సర్ట్ చేయాలి. మీ పని అది, నేను చెప్పింది టాస్క్ చెయ్యండి తర్వాత ఎప్పుడైనా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది తెలిసింది కదండి ఇదంతా. ఈ ./ES అని ఎందుకు పెట్టాను అర్థమైందా? URL ప్యాటర్న్ స్లాష్ కదా, డాట్ ఎందుకు పెట్టానంటే డాట్ రిప్రజెంట్ కంటెక్స్ట్ పాత్ అని. కంటెక్స్ట్ పాత్ అంటే ఏంటంటే మీకు చెప్పాను గుర్తుందా? దీన్ని కంటెక్స్ట్ పాత్ అంటారు. మన వెబ్ అప్లికేషన్ నేమ్ ఈజ్ అవర్ కంటెక్స్ట్ పాత్. ఓకేనా? ఇక్కడ దాకా ఏం ఐడెంటిఫై చేస్తుంది? టామ్ క్యాట్ ని ఐడెంటిఫై చేస్తుంది. అవునా? టామ్ క్యాట్ లో ఈ అప్లికేషన్ లో ఉన్న ఈ సర్వ్లెట్ ని కాల్ చేయండి, అదేనా దీని అర్థం? దిస్ ఈజ్ మై వెబ్ అప్లికేషన్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ద URL ప్యాటర్న్ ఆఫ్ ద సర్వ్లెట్. సో వెన్ యూ సే డాట్/, ఇప్పుడు ఇక్కడ డాట్/ అని ఇచ్చారు కదా, డాట్/ అంటే ఇక్కడ దాకా URL మీరు రాయకుండా రాసినట్టు అర్థం అండి. మీరు మామూలుగా అయితే ఎలా ఇవ్వాలండి, మొత్తం ఇదంతా ఇవ్వాలి, http://localhost:8080/helloworld/es అని ఇవ్వాలి. అవునా? సర్వ్లెట్ ని కాల్ చేయాలంటే
అదంతా ఇవ్వకుండా డాట్ స్లాష్ అంటే ఇక్కడ దాకా ఇచ్చేసినట్టు అనమాట. ఏది ఇక్కడ దాకా ఉన్నట్టు. ఓకేనా? అందుకని మనం ఏం చెప్పాం, సింపుల్ గా జస్ట్ ఈఎస్ అని ఇచ్చాం. డాట్ స్లాష్ ఈఎస్ అంటే అర్థం ఏంటి అంటే నా అప్లికేషన్ లో, డాట్ స్లాష్ అంటే నా కరెంట్ వెబ్ అప్లికేషన్ లో ఈఎస్సికి వెళ్ళమని. అర్థమైందా? అదే మీరు డాట్ స్లాష్ ఇవ్వలేదు అనుకోండి, దీనికి సబ్మిట్ అయింది పేజీ. ఇక్కడ ఏమన్నా ఉంటుందా అండి ఇందులో? ఏముండదు. అసలు వెబ్ అప్లికేషన్ నేమ్ లేదు, సర్వ్లెట్ నేమ్ కరెక్టే ఇచ్చారు, కానీ ఏ వెబ్ అప్లికేషన్ వెళ్ళాలి? దానికి అర్థమైద్దా? కాబట్టి డాట్ మర్చిపోకండి. ఎక్కడ జేఎస్పి ఫామ్ లో, హెచ్టిఎంఎల్ ఫామ్ లో డాట్ మర్చిపో. కాబట్టి ఇప్పుడు టెస్ట్ చేద్దాం దీన్నే. ఓకేనా? ఓకే, తర్వాత చూద్దానండి. డాట్ అనేది పెట్టాం. డాట్ స్లాష్ అంటే ఏంటంటే కంటెక్స్ట్ రూట్ దాకా అని అర్థం. ఓకే, సో ఏం చేశాను నేను? హెచ్టిఎంఎల్ ఫామ్ డిజైన్ చేశాను. ఆ ఫీల్డ్స్ కావాల్సినవి అన్ని చూసారా? ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. మీరు మెయిన్గా చేయాల్సింది ఇవన్నీ చేశాక సబ్మిట్ బటన్ ఉండాలండి. దీన్ని కనుక టెక్స్ట్ చేశారనుకోండి పేజ్ సబ్మిట్ అవ్వదు, అది సబ్మిట్ బటన్ లాగా రాదు, టెక్స్ట్ ఫీల్డ్ లాగా వస్తుంది. ఇన్పుట్ టైప్ ఇది కూడా సబ్మిట్ అన్నది. ఈ సబ్మిట్ బటన్ పని ఏంటండి? దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది చెక్ చేసుకుంటుంది యాక్షన్ ఏంటి, ఆ యాక్షన్కి రిక్వెస్ట్ పంపించింది బ్రౌజర్. ఓకేనా? దీన్ని చూసుకొని అది గెట్టా పోస్టా చూసుకుంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, గెట్ కి పోస్ట్ కి డిఫరెన్స్ చూస్తారా? డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ ఎలా చేయాలండి? డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు అని చెప్తే డిలీట్ అయిపోయింది. నేను ఇప్పుడు యాడ్ చేసింది డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా? మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళండి. ఇదే నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమైనా వాల్యూస్ వస్తున్నాయా డాట్ జేఎస్పి తర్వాత అనేది చూడండి. నేను సబ్మిట్ చేస్తున్నా, వచ్చినాయా ఏమన్నా? రాలేదు కదా? సర్వ్లెట్ ఐడి వచ్చింది కదండి. ఏం సబ్మిట్ ఐడి? ఇది క్లిక్ కొట్టంగానే లోకల్ హోస్ట్ 80888/helloworld/es అని వచ్చింది కదా. ES ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తా, కానీ మీకు జేఎస్పి తర్వాత ఏమైనా వెరైటీగా ఏమి అనిపించలేదు కదా? ఇప్పుడు చూడండి ఏమైతే గుర్తుంది. అసలు గెట్ టు పోస్ట్ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. గెట్ టు పోస్ట్ కి డిఫరెన్స్ అప్పుడు మీకు చూపిస్తారు అని చేసి. గెట్ మెథడ్ కి పోస్ట్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి? గెట్ మెథడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, పోస్ట్ మెథడ్ పోస్ట్ లో ఇన్ఫర్మేషన్ కనిపించదు. కరెక్ట్, సింధు కరెక్ట్ చెప్పింది ఈసారి. గెట్ మెథడ్ లో ఇక్కడ కనబడిద్ది అని చెప్పాను, గుర్తుందా? పోస్ట్ మెథడ్ లో రిక్వెస్ట్ లో ఎంబెడ్ చేస్తుంది డేటాని. ఇప్పుడు చూడండి, దీన్ని నేను కావాలని గెట్ చేస్తున్నా. మీరు మాడిఫై అయిందో లేదో చూసుకోవడానికి వ్యూ సోర్స్కి వెళ్ళండి ఒకసారి. గెట్ ఉందా, పోస్ట్ ఉందా? గెట్టే ఉందా? సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనం. మళ్ళీ ఎంటర్ చేసి ఇన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేస్తే బాధ ఏంటంటే మనం టెస్ట్ చేసుకోవడానికి ప్రతిదీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్నది మళ్ళీ నేను టెస్ట్ చేసుకోండి, మళ్ళీ మొత్తం ఎంటర్ చేయాలి కూర్చొని. క్రోమ్ లో ఇదే డిసడ్వాంటేజ్ కదండి. క్రోమ్ అది కాదండి, అసలు ఇది బ్రౌజర్ రిమెంబర్ చేసుకోదు. మనం ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ లో నుంచి ఎంటర్ చేసుకోవాలి అంతే. క్రోమ్ అని కాదు ఇది, అది బ్రౌజర్ పని కాదు, గుర్తుంచుకోవటం. ఇంకా మనకి బ్రౌజర్ కాస్త గుర్తు చేసుకుంటుంది కానీ దాని ఫంక్షనాలిటీ ఇది కాదండి. దానికి సరిగ్గా చెప్పాలంటే ఈవెన్ టెక్స్ట్ ఫీల్డ్ లో అన్నా వస్తుంది చూసారా, పాత ఎంటర్ చేసినవి, అది కూడా దానికి పని కాదు. బట్ మనకి ఏమంటారు, ఈజీ చేయటం కోసం అది ప్రీవియస్ వాల్యూస్ చూపిస్తుంది. ఓకేనా? ఇది డిలీట్ చేసామా?
ఓకే, ఇప్పుడు చూడండి సబ్మిట్ కొడితే ఏమైద్దో ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఈ జేఎస్పి తర్వాత ఏమవుతుందో చూడండి. ఓ డేటా మొత్తం ప్రింట్ అయింది. ప్రింట్ అయింది, చూసారా ఎలా వెళ్తుందో డేటా? అన్ని ఇక్కడ వెళ్ళిపోతున్నాయి, మీ శాలరీ అన్ని అర్థమైపోతాయి ఎవరైనా ఎంటర్ చేస్తుంటే. ఇక్కడ చూసేస్తే వెనక ఎవరైనా ఉన్నారనుకోండి, ఓహో మీ మేనేజర్ ఐడి 100, డిపార్ట్మెంట్ ఐడి 90, ఏమన్నా పాస్వర్డ్ ఉందనుకోండి, ఈ పాస్వర్డ్ కూడా ఇక్కడ కనబడిద్ది. అర్థమైందా? అది గెట్ కి పోస్ట్ కి డిఫరెన్స్ అర్థమైందా అండి? అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. సో గెట్ అనే అప్పుడు ఈ జేఎస్పి క్వశ్చన్ మార్క్ పెట్టి వాల్యూస్ వెళ్తా ఉంటాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి, క్వశ్చన్ మార్క్ తర్వాత ఎంప్లాయ్ ఐడి 4, నెక్స్ట్ది వచ్చేటప్పుడు యాంపర్సెంట్ పెట్టుకుంటుందండి, మళ్ళీ యాంపర్సెంట్. సో ఒక్కొక్క కీ వాల్యూ పేరుని యాంపర్సెంట్ పెట్టుకొని పంపిస్తుంది. ఓకేనా? మీకు ఎవరికి డౌట్ రాలేదా? ఇక్కడ ఈ పేజ్ సబ్మిట్ చేయాక ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్ అని రాలేదు, అబ్జర్వ్ చేశారా? ఎవరు అడగను కూడా అడగల. ఎందుకో తెలుసా? యూ ఫైండ్ అనేది @gmail సంథింగ్ ఏ ఉన్నాయి కదా, స్పెషల్ క్యారెక్టర్స్ సంథింగ్ ఏదో ఇష్యూ అయింది దానికి. ఓకేనా? అది ఎందుకు ఇష్యూ అయిందో ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. బట్ మీకు అసలు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అన్న దానికి చెప్పా. ఇంకొకటి చూడండి, యూ ఫైండ్ అనేది @gmail కదా నేను ఇచ్చింది, @g అని ఇచ్చా. చూడండి ఏమైందో, అది ఎన్కోడింగ్ చేస్తుందండి, స్పెషల్ క్యారెక్టర్స్ ని ఇట్లా మారుస్తుంది బ్రౌజర్. దీన్ని ఎన్కోడింగ్ అంటారు. అర్థమవుతుందా? అనే స్పెషల్ కదా, అలాంటి వాటిని మార్చుతుంది. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ప్రతి కీ వాల్యూ పేరు దేంతో ఉంటది? యాంపర్సెంట్ ఉంటది ప్రతి మధ్య, కీ వాల్యూ మధ్య. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇది పోస్ట్ మెథడ్ కాబట్టి ఏం కాల్ అయింది మెథడ్? ఫ్లో చెప్పండి నాకు. ఇది సబ్మిట్ చేస్తే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది రిక్వెస్ట్? సర్వర్కి వెళ్ళింది. ఏమైంది నెక్స్ట్? ఫాస్ట్ గా టేబుల్ క్రియేట్ అవుతుంది డేటాబేస్ లో. ఏంటంటే ఫ్లో అంటే ఫస్ట్ ఏమైంది, కంటైనర్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అలా చెప్పమంటున్నా. ఈ సర్వర్ కంటైనర్కి వెళ్ళిద్ది, కంటైనర్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిద్ది. రిక్వెస్ట్ లో ఈ వాల్యూస్ అన్ని ఉంటాయా? వీటిని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ కాల్ చేయాలి, అవునా? నెక్స్ట్ ఏమవుతుంది, ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ సర్వీస్ మెథడ్ కాల్ అవుతుంది. సర్వీస్ మెథడ్ ఏం చేస్తుంది, ఇది పోస్ట్ కాబట్టి డూ పోస్ట్ కాల్ అయింది. అది రిక్వెస్ట్ ఫ్లో అంటే. ఎవరైనా ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే అలా చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, మన సర్వ్లెట్ ఎక్కడుంది? ఇది కాదు కదా, ఇదేనా? నేను కొత్త సబ్లెట్ రాశానండి, ఎంప్లాయీ సబ్లెట్ అని. చూసారా ఎన్ని రాశాను? ఇవన్నీ తెచ్చుకున్నా. కానీ దానికంటే ముందు ఇంకోటి చూడండి. అంతకుముందు మనం కనెక్షన్ ఫైల్ యూజ్ చేసి రీడ్ చేసాం కదా, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. వెబ్ అప్లికేషన్ లో ఒక ప్లేస్ నుంచి తీసుకోకుండా ఈ ఒక స్పెసిఫిక్ ఫైల్లో మన వెబ్ అప్లికేషన్ లోనే ఒక ఫైల్ పెడతాం. JDBC ప్రాపర్టీస్ చూడండి ఎక్కడ పెట్టాను, SRCలో పెట్టా. ఓకేనా? అంతకుముందు ఏం చేసాము, దీని పాత్ ఇచ్చాం, గుర్తుందా అందరికి? సమ్ C:, జావా లర్నర్స్ ఏదో ఫోల్డర్ లో ఉంది JDBC ప్రాపర్టీస్, ఆ పాత్ ఇచ్చా. అలా ఇవ్వకూడదండి రియల్ టైంలో. ఎందుకంటే ఈ రోజు మీరు ఒక చోట ఈ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేశారు, ఓకే? రేపు ఆ JDBC మళ్ళీ ఈ అప్లికేషన్ ఇంకొక చోటకి మార్చాను అనుకోండి, మళ్ళీ పాత మార్చుకోకూడదు. ఏముండాలంటే ఆటోమేటిక్ గా ఇది JDBC ఎప్పుడు ఇక్కడే ఉండాలి, ఆటోమేటిక్ గా ఇక్కడి నుంచి రీడ్ అవ్వాలి నాకు. ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ ద పాత్, ఇట్ షుడ్ గెట్ దిస్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద క్లాస్ పాత్. SRC ఉంది చూసారండి, దీన్ని క్లాస్ పాత్ అంటారు. ఈ సోర్స్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని క్లాస్ పాత్ అంటారు. ఓకేనా?
చూడండి ఎట్లా లోడ్ చేశాను. ప్రాపర్టీ యూటిల్ డాట్ గెట్ ప్రాపర్టీస్ అన్నా కదా, అంతకుముందు ఇలా నేను హార్డ్ కోడ్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి నేను ఎలా ఇచ్చాను. ఇన్పుట్ స్ట్రీమ్ మొత్తం పాత్ ఇచ్చా, ఎక్కడుందో ఫైల్, అవునా? యా అట్లా కాదు, ఇప్పుడు నేనేమి ఇచ్చా చూడండి, సింపుల్ గా జేడీబీసీ డాట్ ప్రాపర్టీస్ అన్నా. దీనికి ఇలా చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా అండి? ప్రాపర్టీ యూటిల్ డాట్ క్లాస్ అంటే ప్రతి మనం రాసే క్లాస్కి డాట్ క్లాస్ అన్నారనుకోండి, ఇట్ విల్ రిటర్న్ వన్ ఆబ్జెక్ట్ అండి. ఆ ఆబ్జెక్ట్ టైప్ ఏంటంటే క్లాస్ అన్నమాట. మనకి స్టూడెంట్ క్లాస్ ఎట్లా ఉందో జావాలో క్లాస్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉందండి. క్లాస్ అనే ఒక క్లాస్ కూడా ఉంది, అర్థమైందా? సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ఎలా తెచ్చుకోవాలంటే, మన క్లాస్ ప్రాపర్టీ యూటిల్ ఫైల్ నేమ్ కదా, డాట్ క్లాస్ అంటే దిస్ విల్ గివ్ రెఫరెన్స్ టు క్లాస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఆ క్లాస్ ఆబ్జెక్ట్ లో మెథడ్ ఉంటుంది గెట్ రిసోర్స్ యాజ్ ఎ స్ట్రీమ్ అని. అదేమిస్తుంది? ఇన్పుట్ స్ట్రీమ్ ని రిటర్న్ చేస్తుంది. దీన్ని ప్రాపర్టీస్ డాట్ లోడ్ మెథడ్కి ఇస్తే చాలు, కీ వాల్యూ పేర్స్ వచ్చేస్తుంది. అర్థమైందండి? ఏది బెస్ట్ గా ఉంది? ఇది ఈజీ కదా. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది? ఇప్పుడు సపోజ్ మీరు 6 కోలంలో ఎక్కడో జేడీబీసీ ప్రాపర్టీస్ పెట్టారండి. రేపు ఈ అప్లికేషన్ తీసుకెళ్లి మీకు అశ్విని వాళ్ళ సిస్టమ్ లో పెట్టాను. అశ్విని వాళ్ళ సిస్టమ్ లో సపోజ్ ఆ డ్రైవే లేదు, అప్పుడు ఏంటండి పరిస్థితి? మళ్ళీ మీరు పాత్ మార్చుకోవాలి, ఇక్కడ వచ్చి కోడ్ మార్చాలా. కానీ ఇప్పుడు చూడండి దీనివల్ల అడ్వాంటేజ్, యాజ్ ఇట్ ఈజ్ ఈ అప్లికేషన్ మీకు ఇచ్చాను, ఇక్కడి నుంచి రీడ్ చేసుకుంటున్నా. సో ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏంది? ఎప్పుడు అది ఇక్కడే ఉంటది. నేను పాత కూడా చెప్పట్లా, సింపుల్, అవునా? గెట్ రిసోర్స్ యాజ్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే ఈ ఎస్ఆర్సి ఫైల్లో ఉంటది అని అది ఎక్స్పెక్ట్ చేస్తుందండి. మీరు ఇక్కడ పెట్టాలి, మీరు దీన్ని తీసుకొచ్చి జేడీబీసీ ప్యాకేజ్ లో ఇక్కడ పెడితే అది వర్క్ అవ్వదు. అర్థమైందా? ప్యాకేజెస్ ఎక్కడ ఉన్నాయో రూట్ ప్యాకేజ్, దీన్ని రూట్ పాత్ అంటారు. ఓకేనా? అంటే అన్ని ప్యాకేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేయాలి, ఇన్సైడ్ ఆఫ్ ఎనీ ప్యాకేజ్ పెట్టకూడదు ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు. ఒకవేళ పెట్టాలి అనుకోండి, సపోజ్ మీరు ఈ జేడీబీసీ ప్రాపర్టీస్ కామ్ డాట్ డెమో డాట్ జేడీబీసీలో పెట్టి రీడ్ చేయాలనుకోండి, ఏం చేయాలో తెలుసా? అప్పుడు /com/demo/jdbc/ అని ఇచ్చి అప్పుడు ఈ ప్రాపర్టీస్ ఫైల్ ప్యాకేజ్లో పెట్టాలి. అర్థమైందా? స్లాష్ ఇవ్వాలి, డాట్ కాదు ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఈ జేడీబీసీ ప్రాపర్టీస్ ప్యాకేజీలో పెట్టాలి. ఇప్పుడు మన ప్యాకేజీలో పెట్టలేదు కదా, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్ గా ఇట్లా పెట్టాను. అర్థమైందా? సో ప్రాపర్టీస్ రీడింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఎంప్లాయీ సర్వ్లెట్ లో కలెక్షన్ వచ్చేసింది, అవునా? నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ పారామీటర్స్ అన్ని తెచ్చుకున్నా. ఓకేనా? ఇన్సర్ట్ కాల్ చేశా. ఇక్కడ దాకా మీకు తెలిసిందే కదా ఈ జేడీబీసీ అంతా. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీకు చెప్పిన కాన్సెప్ట్, ఇవాళ చెప్పిన కాన్సెప్ట్ ఏం చేశాను? ఇదంతా అయిపోయాక ఇంకొక జేఎస్పీకి రిక్వెస్ట్ ని ఫార్వర్డ్ చేశా. ఏ రిక్వెస్ట్? ఏ జేఎస్పీకి? యాడ్ ఎంప్లాయీ సక్సెస్ డాట్ జేఎస్పీ. రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది తెచ్చుకోవాలండి. రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అని చెప్పి మీరు ఏ జేఎస్పీకి లేదా ఏ సర్వ్లెట్ కి కాల్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్ట్రింగ్ ఫామ్ లో ఇవ్వండి. ఓకేనా? ఇచ్చి ఆ రిక్వెస్ట్ డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్ అని చెప్పి మీకు చెప్పా చూడండి, ఒరిజినల్ రిక్వెస్ట్ ఒరిజినల్ రెస్పాన్స్ వెళ్ళిద్దని, ఇయ్యే కదా. ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ జేఎస్పీకి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? అంతా జేడీబీసీ అంతా ఇన్సర్షన్ అయ్యాక ఈ పేజీని కాల్ చేస్తుంది. ఈ పేజీలో ఏముంది? జస్ట్ సింపుల్ మెసేజ్ ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అర్థమైందా? ఫార్వర్డ్ జస్ట్ ఏం చేయాలి? మీరు ఫస్ట్ రిక్వెస్ట్ డిస్పాచర్ ఆబ్జెక్ట్ ని తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడు ఏం చేయాలి? దేనికి రిక్వెస్ట్ ని ఫార్వర్డ్ చేయాలో చెప్పాలి. చెప్పాక ఈ ఆబ్జెక్ట్ నుంచి జస్ట్ డాట్ ఫార్వర్డ్ మెథడ్ కాల్ చేయండి. యూ హ్యావ్ టు పాస్ ఒరిజినల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ టు ద యాడ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు యాడ్ ఎంప్లాయీలో ఈ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ జాబ్ ఐడి శాలరీ అన్నారు అనుకోండి, కావాలంటే ప్రింట్ అయింది. చూడండి, మనం ప్రింట్ చేద్దామా?
జేఎస్పిలో జావా కోడ్ రాయాలనుకోండి, ఇట్లా రాస్తారు. దీన్ని స్క్రిప్ట్లెట్ అంటారు. అర్థమైందా? HTML లో జావా కోడ్ రాయలేరు, కానీ జేఎస్పిలో జావా కోడ్ రాయొచ్చు. ఎందుకంటే జేఎస్పి సర్వర్ సైడ్ కాంపోనెంట్. అర్థమైందా? అందరికి అర్థమవుతుందా అశ్విని, సందీప్? మనము జేఎస్పిలో జావా కోడ్ రాయాలంటే %% పెట్టి %, పెట్టి ఈ మధ్యలో జావా కోడ్ రాయాలి. ఇక నేనేం చేస్తున్నానంటే, మనము ఏదైనా ప్రింట్ చేయాలంటే ఏం ప్రింట్ చేస్తామండి ఇప్పటిదాకా మెయిన్ లో? కన్సోల్ కి ప్రింట్ చేయాలనుకోండి ఏదైనా వాల్యూ, మెయిన్ మెథడ్ లో ఏం యూజ్ చేస్తాం? system.out అంటాం కదా. system.out అంటాం కదా. ఇక్కడ సిస్టమ్ వద్దు, out.println అనండి. అది ఎందుకో తర్వాత చెప్తా. ఓకేనా? రిక్వెస్ట్ డాట్ రాసేయచ్చు. రిక్వెస్ట్ యూజర్ నేమ్. నేను ఇది ఎందుకు రాస్తున్నానంటే మీకు టెస్ట్ చేస్తున్నా. ఫార్వర్డ్ చేసినప్పుడు అదే రిక్వెస్ట్ లో ఉన్న వాల్యూ మనకి నెక్స్ట్ పేజ్ లో అవైలబుల్ ఉంటుందా లేదా అన్న దానికోసం మీ టెస్టింగ్ ఇది. అవునా? ఓకే, ఇది గెట్ పోస్ట్ మార్చేద్దాం దీన్ని. తెచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనం ఎంటర్ చేయాలిగా. దీన్ని రిఫ్రెష్ చేయాలండి. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే జస్ట్ ఇలా రిఫ్రెష్ చేయండి, F5 కొట్టి. మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఈ రిక్వెస్ట్ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళినాయి? ఫస్ట్ సర్వ్లెట్ 1కి. కానీ నేను టెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఫార్వర్డ్ చేసా కదా ఒక జేఎస్పీ పేజ్కి, అందులో కూడా నేను ఈ వాల్యూస్ తెచ్చుకోగలను అని మీకు ప్రూవ్ చేస్తున్నా. షెట్ ఏమైంది? నల్ వచ్చింది. తప్పు, ఇలా రాకూడదు. యూజర్ నేమ్ కరెక్టే నా రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. యూజర్ నేమే కదండి. ఓ, ఎందుకో చెప్పండి ఎవరైనా ఎర్రర్ ఏంటో. నాకు అర్థమైపోయింది ఎర్రర్. మెథడ్ ఏమని చేంజ్ చేయాలా? గెట్ మెథడ్ ఎవరు వినట్ల క్లాస్ అంటే లెటర్ ఏమని పెట్టారేమో. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ లో వాడేది HTML ఫామ్ లో ఇచ్చిన వాల్యూ మ్యాచ్ అవ్వాలని చెప్పానా? యూజర్ అసలు యూజర్ నేమ్ అనేది ఉందా అసలు HTML లో నేను రాసిన దాంట్లో? అదే employee.id అని ఉంది. ఎంప్లాయ్ ఐడి అన్న ఉంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. అసలు నేను రాసింది యూజర్ నేమ్ అని రాసా. మరి ఎక్కడ వరకు అయిద్దండి? అదే నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నాకు పని పడ్డది కదా. మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయాలి, మళ్ళీ ఎంటర్ చేయాలి మీకు చూపించాలంటే. ఓకే, సబ్మిట్. వచ్చిందా? అంటే ఏంటి? ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ ఒరిజినల్ గా ఫామ్ లో ఎంటర్ చేసిన ఒరిజినల్ రిక్వెస్ట్ లో ఉన్న వాల్యూస్ స్టిల్ మనం యాక్సెస్ చేస్తున్నామా? ఇక్కడ మెథడ్ లోనే ఉంది కదండి. సింపుల్ గా మనం గుర్తుంచుకోవాలంటే, ఇదే రిక్వెస్ట్ ఇదే రెస్పాన్స్ పంపిస్తే రాక ఏం చేస్తుంది? ఇది చూసి గుర్తు పెట్టుకోండి. సేమ్ ఒరిజినల్ రిక్వెస్ట్ ఒరిజినల్ రెస్పాన్స్ పంపించావు కాబట్టి ఆ వాల్యూస్ యాక్సెస్. కానీ సెండ్ డైరెక్ట్ లో రావు, నల్ వస్తుందండి. ఎందుకంటే అది కొత్త రిక్వెస్ట్ కాబట్టి. కానీ అది మీకు కనబడదు. ఇక్కడ చూడండి, గుర్తు చూడండి. సెండ్ డైరెక్ట్ లో అయితే మనకు కొత్త రిక్వెస్ట్ వచ్చింది, ఈ వాల్యూస్ నల్ వస్తుంది. ఓకేనా? సో అర్థమైపోయిందండి. సెండ్ డైరెక్ట్ ఫార్వర్డ్ అర్థమైపోయిందా? ఎనీ డౌట్స్ సో ఫార్? ఇది జేఎస్పీ ప్రాపర్టీస్ ఒకసారి మళ్ళీ చూపిస్తారా అనిల్ గారు? ప్రాపర్టీసా? అది మీరు స్ట్రీమ్ పెట్టారు కదా, ఎక్కడ కనెక్ట్ చేశారు కదా, ఎక్కడ
సర్వ్లెట్ లో అనుకుంటా, కోడ్ లో అనుకుంటా. ప్రాపర్టీసా? జేడీబీసీ ప్రాపర్టీస్ అని పెట్టారు కదా. ఇక్కడ పెట్టాను. సో అది మీరు ఎలా గెట్ చేశారు? అదే కదా ఇంత సేపు స్టోరీ చెప్పింది, ప్రాపర్టీలో రీడ్ చేస్తున్నా కదా. అదే మీరు గెట్ చేశారని అర్థమైంది. సో ఇది ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ డాట్ యూటిల్, అది కోడ్ అంతా రాయడం వల్ల వచ్చిందా? లేదు, ఈ ప్రాపర్టీస్ ని నేను మళ్ళీ కనెక్షన్ లో వాడుకుంటున్నా కదా, కనెక్షన్ యూటిల్లో. అంత ముందు లాగే కదండి, ఫస్ట్ ప్రాపర్టీస్ తెచ్చుకొని ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ వాడా కదా నేను, ప్రాపర్టీ డాట్ గెట్ ప్రాపర్టీ ఆఫ్ యూఆర్ఎల్ అని. ఓకే ఓకే సేమ్ అంత ముందు ఎగ్జాంపులే. ఓకే ఓకే అర్థమైంది. అయితే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చేసి పాత్ వచ్చి ఆ ఇన్పుట్ స్ట్రీమ్ లో పెట్టారు కదా. ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రాపర్టీ లైన్ యూటిల్ లో ఉన్నది చేశానండి అంతే. ఈ లైన్ కమెంట్ చేసి ఓకే ఓకే కామెంట్ చేశారా? ఓకే ఫైన్. ఇది కమెంట్ అంటారు జావాలో. ఓకే ఇది వర్క్ అవ్వదు, ఓకేనా. ఇది కూడా కమెంట్. ఇదంతా కమెంట్ చేసి మీరు చేయాల్సిన పని ఏంటి, జేడీబీసీ ప్రాపర్టీస్ అందులో సారీ ఫోటోలో పెట్టుకోవడం. జేడీబీసీ డాట్ ప్రాపర్టీస్ అని ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా. మళ్ళీ ఇంకోటి గుర్తు పెట్టుకోండి, మీరు ఈ ఎగ్జాంపుల్ చేయాలంటే వెబ్ అండ్ ఆఫ్ లిబ్ లో జార్ ఫైల్ కాపీ చేయాలి. ఓకే కాపీ చేయకపోతే అది జరగదు. మామూలుగా అయితే మెయిన్ అప్లికేషన్ కి అయితే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళి బిల్డ్ పాత్రలు ఇస్తాం కదా. వెబ్ అప్లికేషన్ లో మాత్రం మీరు ఏదైనా జార్స్ వాడుతున్నారంటే ఆ జార్స్ అంతా తీసుకొచ్చి లిబ్ లో పెట్టాలి. ఇంకొకటి ఇక్కడ నాకు ఇది ఇవ్వకపోతే ఎందుకో రాలేదండి. అంతకుముందు మనం అనుకున్నది ఏంటంటే ఇది రీడ్ అయిద్ది అనుకున్నాం చూసారా మెయిన్ లో. ఇది ఇవ్వకపోయినా ఈ స్టేట్మెంట్ వర్క్ అయింది. ఈ పాయింట్ నేను నోటీస్ చేయండి, దీన్ని పెట్టా నేను కొత్తగా. డ్రైవర్ ని రిజిస్టర్ చేయాలి అని ఫస్ట్ చెప్పాను, తర్వాత JDK 6 నుంచి ఆటో డిటెక్ట్ చేసిద్ది అని చెప్పా చూసారా. కానీ అది మెయిన్ లో డిటెక్ట్ అవుతుంది కానీ వెబ్ అప్లికేషన్ అవ్వట్లేదు, సంథింగ్ ప్రాబ్లం వచ్చింది. అందుకని నేను ఇది యాడ్ చేసే ఈ లైన్. మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను ప్రతిదీ చాలా డీటెయిల్ గా కోడ్ రాయట్లేదండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కనెక్షన్ పెట్టాను అనుకోండి, ఈ కనెక్షన్ ని క్లోజ్ చేసుకోవాలా లేదా IMPL లో ఇంప్లిమెంటేషన్ లో. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ తెచ్చుకున్నాను అనుకోండి, ఈ క్లోజింగ్ కూడా మీరు పెట్టాలండి ఖచ్చితంగా ఫైనల్లీలో, లేకపోతే మీ కనెక్షన్స్ అన్ని అయిపోతాయి. ఇక్కడ పెట్టాలి, ఓకే మనం పెట్టాం కదా ఆల్రెడీ, ఓకేనా. ఇక్కడ మనం ప్రతి ఎగ్జాంపుల్ లో నీట్ గా అన్ని రాయట్లా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవన్నీ చిన్నగా మీరు చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు చూడండి, మీరు అన్ని మీకు ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతున్నాయి. డేటాబేస్ ఇంట్రాక్షన్ కూడా కవర్ అయిందా. ఇప్పుడు మీరు చిన్న చిన్న శాంపుల్స్ లాగా అనుకుని మీరు చేసేయచ్చండి, వెబ్ అప్లికేషన్ వచ్చింది కాబట్టి. డైలీ మీరు ఎక్స్పెన్సెస్ ఏమి ఖర్చు పెడుతున్నారో అది ఒక చిన్న ఫామ్ రాసి టేబుల్ ఒకటి క్రియేట్ చేసి యాడ్ చేసుకోవటం, డిలీట్ చేసుకోవటం, ఎడిట్ చేసుకోవటం చెయ్యండి. మీరు ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా ఇప్పుడు మీకు ఉన్న నాలెడ్జ్తో. డైలీ మీరు చేసే ఎక్స్పెన్సెస్ని ఏదైనా ట్రాక్ చేసుకోవాలనుకోండి, అదొక టేబుల్ క్రియేట్ చేసండి. ఎక్స్పెన్స్ ఐడి, ఎక్స్పెన్స్ నేమ్, ఎక్స్పెన్స్ అమౌంట్, ఓకే. ఇంకా అలాంటి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే ఇంకో కొన్ని కాలమ్స్ యాడ్ చేసుకోండి. ఒక ఫామ్ క్రియేట్ చేయండి, ఎక్స్పెన్స్ ఐడి, ఎక్స్పెన్స్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టింగానే డేటాబేస్లో మీరు ఇవాళ ఎంత ఖర్చు పెట్టారు అని. ఒక 10 రోజులు అయ్యాక మొత్తం ఉన్న ఎక్స్పెన్స్ అన్ని చూడటానికి ఏం చేస్తారు, డిఏఓలో గెట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఒక మెథడ్ రాయండి, డేటాబేస్ని హిట్ చేయండి, అవన్నీ తెచ్చుకొని అరే లిస్ట్లో తెచ్చుకొని JSPలో చూపించాలి, ఓకేనా. ఓకే చేస్తారా చేయరా? చేస్తాము. ఎక్స్పెన్స్ కాకపోయినా వేరే టేబుల్ ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే చూడండి, ఇప్పుడు నేను ఇది ఇంకో ఎడిటర్ అండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా వాడింది ఏంటి, ఎక్లిప్స్, ఇది నెట్బీన్స్. ఓకే ఇక్కడ ఎలా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, యాక్చువల్ పర్పస్ మీకు ఎడిటర్ని చూపించడం కాదు,
జేఎస్పి ఇంటర్నల్ గా సర్వ్లెట్ కన్వర్ట్ అయింది అని చెప్పాను, గుర్తుందా? ఎందుకు అసలు జేఎస్పి అంటే సర్వ్లెట్ నుంచి హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ ఇవన్నీ ఆ ఎస్కేప్ సీక్వెన్స్ పెట్టి చేయటం ఇదంతా కష్టం. అందుకని ఏం చేశారంటే సర్వ్లెట్ లో మీకు కావాల్సిన డేటాబేస్ లాజిక్ అంతా రాసి, ఇప్పుడు మనం చేసింది అదేనా కదా? ఇప్పుడు ఈ సర్వ్లెట్ లో మనం ఏం చేసాం, సింపుల్ గా డిఓని కాల్ చేసాం అంతేనా? ఫామ్ ఏమన్నా జనరేట్ చేసాం ఎంప్లాయీలో? ఇలా అదే అంత ముందైతే ఫామ్ ని ఇక్కడ జనరేట్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, మీ బిజినెస్ లాజిక్ అంతా చేశారు. అంటే ఏంటి, డేటాబేస్లకి అప్డేట్ చేసి ఇక్కడ జస్ట్ మళ్ళీ ఎప్పుడైతే యూఐ చూపించాలో ఇక్కడ నుంచి ఈవెన్ ఇక్కడ కూడా ఎంప్లాయ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించచ్చా లేదా? ఈ ఫార్వర్డ్ చేయకుండా రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంప్లాయ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని పంపించచ్చా లేదా? చెయ్యొచ్చు. కానీ యూఐ పార్ట్ నేను సర్వ్లెట్ లో రాయొద్దు, అది మెయిన్ ఇంటెన్షన్. సో that is the reason I have forwarded to another JSP for displaying that content. సో ప్రెజెంటేషన్ ని బిజినెస్ లాజిక్ ని మిక్స్ చేయొద్దు. ప్రెజెంటేషన్ అంటే ఏంటి, యూఐ పార్ట్. దిస్ ఈస్ కాల్డ్ ప్రెజెంటేషన్ అండి. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా సింపుల్ మెసేజ్ ఉంది, బట్ ఇది దిస్ కెన్ బి ఫార్మ్ ఓకే సంథింగ్ ఎల్స్. కాబట్టి ఎప్పుడు మిక్స్ చేయొద్దు అంటారు సర్వ్లెట్ లో. ఓకే, ఇప్పుడు చూడండి ఫైల్లోకి వెళ్ళి ఇక్కడైతే వేరే లాగా ఉంటుంది ఆప్షన్ క్రియేట్ చేయడానికి. ఫైల్లో న్యూ ప్రాజెక్ట్, అక్కడ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అన్నాం ఎక్లిప్స్ లో, అవునా? ఇక్కడ జావా వెబ్ అంటాడు, ఏవో ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటాడు, వెబ్ అప్లికేషన్. ఓకేనా? క్లిక్ నెక్స్ట్. ఏమిద్దామండి అప్లికేషన్ నేమ్? నెట్ బీన్స్ యాప్. ఓకేనా? క్లిక్ నెక్స్ట్. టామ్ క్యాట్ సర్వర్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే ఇక్కడ కనబడిద్దండి, లేదంటే మీకు గుర్తుంది కదా ఎక్లిప్స్ లో ఎట్లా చేశారు, ఇక్కడ యాడ్ అని చెప్పి టామ్ క్యాట్ హోమ్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు యాడ్ చేస్తుంది టామ్ క్యాట్ అంటే ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ టామ్ క్యాట్ లొకేషన్ ఇవ్వండి. ఓకేనా? టామ్ క్యాట్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇస్తారండి, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ జావా E6 వెబ్ 5 చేసుకుందాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. చూసారా, నేను చెప్పా కదా కాంటెక్స్ట్ పాత్ అంటే మన అప్లికేషన్ పేరు అని. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, తర్వాత చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెట్ బీన్స్ లో అయితే ఈ ఫ్రేమ్ వర్క్స్ అన్ని ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే అది జార్స్ యాడ్ చేసిద్ది. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి కదండి? ఏది? స్టాటస్, హైబర్నేట్. స్టాటస్ ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. అవునా? అంటే మా రెజ్యూమేలో చూపించారు మరి. స్టాటస్ చూపించారా? చూపించారంటే మనం మీరు నేర్చుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు అంటున్నారు కదా, దాని బదులు ఇంకేది యూజ్ చేస్తారు? ప్రాజెక్ట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ ఎవరు స్టాటస్ వాడారండి, అంత స్ప్రింగే. స్ప్రింగ్ వాడుతున్నారా? ఓకే. అంటే స్టాటస్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఉండొచ్చు, బట్ నేను అంటుంది ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ కి ఎవరు స్టాటస్ వాడరు. 90%, 90 కాదు 95 అనుకోండి. అదే స్ప్రింగ్ అడుగుతారు అనుకుంటా. ఇప్పుడు అంతా స్ప్రింగ్ కూడా జావా స్క్రిప్టా అండి? ఏది? స్ప్రింగ్ కూడా జావా స్క్రిప్టేనా? కాదు, సర్వ్లెట్ కంటే అడ్వాన్స్. అవునా? ఇప్పుడు సర్వ్లెట్స్ అనేది యూఐ కి అన్నిటికీ వాడుతున్నారు కదా, అది ఇంకా అడ్వాన్స్ లాగా అన్నమాట. ఫ్రేమ్ వర్క్ అండి, స్ప్రింగ్ ఈజ్ ఎ ఫ్రేమ్ వర్క్. అదే ఫ్రేమ్ వర్క్. ఓకేనా? అది మీకు అడ్వాంటేజ్ ఏంటో చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ రాశారు కదా, ఈ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ లో ఇన్ని రాశారు కదా, అక్కడ అట్లా అక్కర్లా. ఈ మెథడ్ లో ఏదో ఎంప్లాయ్ అని ఇవ్వండి చాలు, ఆటోమేటిక్ గా నేమ్ మ్యాచ్ అయితే అదే పాపులేట్ చేసిద్ది. బాగుందా లేదా? సూపర్. మరి ఇవన్నీ రాసుకోవాలా? అర్థమైందా ఫ్రేమ్ వర్క్ అడ్వాంటేజ్? వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూసి డెవలప్ చేశారు. సర్వ్లెట్ ని కూడా వాడచ్చు, కానీ ఇప్పుడు సర్వ్లెట్ వాడితే ఇన్ని రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్లు కూర్చొని రాయాలి. వాడు స్ప్రింగ్ వాడు ఏం చేశాడు అంటే, స్ప్రింగ్ అని కాదు, స్టడ్స్ కానీ
స్ప్రింగ్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సర్వ్లెట్ లో ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫ్రేమ్ వర్క్స్ లో ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఆటోమేటిక్ గా జరిగేలాగా డెవలప్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని స్ట్రట్స్ వచ్చింది. ఓకే, స్ట్రట్స్ కంటే నేను ఇంకా సూపర్ ఫంక్షనాలిటీస్ ఇచ్చాను అని చెప్పి స్ప్రింగ్ వచ్చాడు. రేపు స్ప్రింగ్ కాకుండా అశ్విని ఇంకేదైనా చేస్తే మేబీ అది వాడుకోవాలేమో. అంటే మీరు 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 క్రియేట్ చేయండి అనిల్ గారు, మేము ఖచ్చితంగా వాడతాం. నేను క్రియేట్ చేస్తాను, మీరు వాడండి, ఇంకొచ్చినట్టే. అయ్యో ఎందుకు అట్లా అంటారు? ఏంటి ఉన్నది వాడుకోవడానికే చచ్చిపోతున్నారు జనాలు. అంటే మరి చెప్పా కదా, దట్స్ ఇండివిజువల్ టాలెంట్. రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. అసలు ఇండియా నుంచి ఇంతటికి ఒక లాంగ్వేజ్ వచ్చిందండి. నేను బాధపడుతుంటా అప్పుడప్పుడు. మీరు రాయండి అనిల్ గారు, నేను ఖచ్చితంగా వాడతాను. నాకు కామెడీ చెప్పి జోకులు వేసుకోవడం అనుకున్నారు ఏంటి రాయటం అంటే? ఎంఎస్ఎల్ చేసి మీరు రాయాలి, మేమేం రాస్తాం చెప్పండి. ఏదో అయిపోయిందండి ఎంఎస్. మరి మీరే చేయాలి అలాంటి పెద్ద పెద్దవన్నీ, మరి ఎంఎస్ఎల్ చదివిన వాళ్ళు. వెబ్ పేజెస్కి వెళ్ళి index.jsp ఉంది కదా, అంతకుముందు మనం ఎక్లిప్స్ లో అయితే ఎలా చేస్తున్నామండి, యాడ్ చేస్తున్నాం కదా. ఈ రైట్ క్లిక్ చేసి అప్లికేషన్ ఎలా యాడ్ చేస్తున్నాం, రైట్ క్లిక్ చేసి ఇట్లా అని చెప్పి యాడ్ అని చెప్పి హలో వరల్డ్ ని టు మూవ్ చేస్తున్నాం కదా. గుర్తుందా, మర్చిపోయారా? ఇట్లా అని ఆల్రెడీ మూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇటు ఎంటీగా చూపిస్తుంది. ఇక్కడ ఉంది కదా నెట్ బీన్స్ లో అయితే చూడండి ఏం చేయాలి. ఏం చేయలేదు, index.jsp పెట్టి రైట్ క్లిక్ చేసి రన్ అండి చాలు, అదే చూసుకుంటది మొత్తం. మీరు యాడ్ చేసే పని కూడా లేదు. అదే బ్రౌజర్ ని కూడా ఓపెన్ చేసింది చూడండి. ఓకే, ఆ index.jsp ని కాల్ చేసేసింది డైరెక్ట్ గా. http localhost /netbeansapp/index.jsp అని బ్రౌజర్ లోకి వచ్చేస్తుంది చూడండి. నెట్ బీన్స్ లో డేటాబేస్ లో ఉన్న ఫోల్డర్స్ అని ఇక్కడ కనిపిస్తాయండి. కనబడిద్ది. అదే అది అడ్వాంటేజ్ అనుకుంటా కదా ఇక్కడ. ఏముందండి, ఎవరికి కావాలి అంత అవసరమే ఉంది. మనకి ఆ SQL డెవలపర్ ఉంటది, ఉంటది, అదో పెద్ద యూజే ఉండదు. ఏదో ఇచ్చాడు వాడు ఫంక్షన్ అంటే అంతా మనకి SQL డెవలపర్ ఉంటది. ఇంకేంటి కావాల్సింది, అన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. వాడేదో లిమిటెడ్ గా ఇస్తాడు, అన్ని బ్రౌజ్ చేయడానికి ఇవ్వడు. అంటే చిన్న చిన్న సెలెక్ట్ క్వరీస్ ఇలాంటివి చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే. అంటే ఎక్కడో చూశారన్నమాట నెట్ బీన్స్. అయ్యో ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, ఏదో స్పేస్ ఇష్యూ ఏదో వచ్చిందండి. నిన్న నాకు అసలు అర్థమైంది, అసలు స్పేస్, క్యాప్స్ లాక్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సర్వ్లెట్ వాటికి. రేపు చెప్తా అండి, లేకపోతే ఇది ఈ స్పేస్ ఇష్యూ నేను ఎందుకు వచ్చిందో నేను చూడాలి. కంటిన్యూ చేద్దామా? ఎక్కువ ఇంకా నెక్స్ట్ టాపిక్ టైం పడితే రేపు చెప్పుకుందామండి. టైం ఏమి ఉండదు, ఇంకా చిన్న చిన్న పాయింట్లు ఇలా వస్తా ఉంటాయి ఇంకా. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, జేఎస్పీలో చేద్దాం. ఓకే, స్క్రిప్ట్లెట్ అంటారండి జేఎస్పీలో. ఆల్రెడీ జేఎస్పీ కూడా ఒక పాయింట్ వచ్చేసింది ఆల్రెడీ మీకు. ఏంటది? జావా కోడ్ రాయాలంటే దీన్ని స్క్రిప్ట్లెట్ అంటారు. ఇది ఏమైందో తెలుసా అండి, యాక్చువల్గా నీకు నెట్ బీన్స్ ఓపెన్ చేసింది దేనికంటే ఒక జేఎస్పీ సర్వ్లెట్ గా కన్వర్ట్ అయింది. అప్పుడు ఏమైద్దో చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమైంది. ఈ ఏమైద్దో తెలుసా అండి, ఇదంతా సర్వ్లెట్, ఈ యాడ్ ఎంప్లాయీస్ ఇంటర్నల్ గా సర్వ్లెట్ అయ్యి ఈ out.println అని ఉంది చూసారా, అదంతా డూ గెట్ డూ పోస్ట్ మెథడ్ లోకి వెళ్ళిపోతుంది ఇంటర్నల్ గా. సారీ, సర్వీస్ మెథడ్ రాస్తాను చూసారా మనం, ఆ సర్వీస్ మెథడ్ లాంటి ఒక మెథడ్ లోకి వెళ్ళిపోయింది. నథింగ్ బట్ జేఎస్పీ ఈజ్ ఏ సర్వ్లెట్ అండి, ఇంకేం అక్కర్లేదు. ఇదంతా ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి, అవుట్ అనేది నేను అసలు ఎక్కడైనా డిక్లేర్ చేశానా?
అది మనం ఎలా వాడగలుగుతున్నాను? ఇప్పటిదాకా ఎప్పుడైనా మనం ఏదైనా వాడేటప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అన్నా చేయాలి. క్రియేట్ చేయకుండా అసలు వాడగలరా ఇది? వాడలేరు కదా. మరి ఇక్కడ ఎందుకు వాడుతున్నావు తెలుసా? ఇదంతా మెథడ్ లోకి వెళ్ళింది, సర్వ్లెట్ లోకి. ఆల్రెడీ ఆ సర్వ్లెట్ లో ఈ అవుట్ అనేది డిక్లేర్ చేసి ఉంటది డిఫాల్ట్ గా. అందుకని మనం యాడ్ చేయగలుగుతాం. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది తెలుసా? సింపుల్ గా చెప్పా, రేపు నేను నెట్ బీన్స్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్ గా చూపిస్తా. బట్ ఇది ఎలా కన్వర్ట్ అయింది అంటే సమ్ XYZ సర్వ్లెట్ అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ ఏముంటదంటే సమ్ ప్రింట్ రైటర్ అవుట్ ఇలా ఒక 8-9 ఇంప్లిసిట్ వేరియబుల్స్ ఉంటాయండి ఆల్రెడీ క్లాస్ లో. ఇక్కడ సర్వీస్ అనే మెథడ్ _JSP సర్వీస్ అని చెప్పి సమ్ మెథడ్ ఉంటుంది. ఓకేనా? మీరు రాసిందంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిపోయింది, సర్వ్లెట్ అయిపోయిందా? మీరు అవుట్ ఎందుకు వాడగలుగుతున్నారో తెలుసా? ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేశారు కాబట్టి. అందుకని జేఎస్పీలో అవుట్ అనేది ఏంటో డిక్లేర్ చేయకుండా ఎందుకు వాడుతున్నాం అంటే ఆల్రెడీ ఇక్కడ ఇది ఇంటర్నల్ గా కన్వర్ట్ అయినప్పుడు ఇది సర్వ్లెట్ లో ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టే వాడగలుగుతున్నాం. అర్థమైందా? సో ఇది ఇంకా డీటెయిల్ గా తర్వాత చూపిస్తా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక అరే లిస్ట్ లో స్ట్రింగ్స్ పెట్టి డిస్ప్లే చేద్దామండి. అది ఎలా చేయాలి జేఎస్పీలో అయితే? ఓకేనా? ఒక 3 ఎంప్లాయీస్ ని మనమే క్రియేట్ చేసి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అసలు ఇక్కడ తెచ్చానా, మనమే ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఉందా? ఇక్కడ ఏమన్నా? ఓకే, ఎంప్లాయీ టీఓ ఉంది కదా. ఇప్పుడు జేఎస్పీలో ఇప్పుడు మనం జావాలో ఏం చేస్తామండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడతామా ఏదైనా క్లాస్ వాడాలంటే? జేఎస్పీలో అదే ఎలా చేయాలో తెలుసా? %page. దీన్ని డీటెయిల్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇంపోర్ట్ com.demo.2.employee2. అర్థమైందా? ఏదైనా క్లాస్ ని మనం వాడుకోవాలంటే జేఎస్పీ పేజ్ లో ఇట్లా రాయాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ పేజ్, దీన్ని పేజ్ డైరెక్టివ్. ఎప్పుడైతే %@ ఉంటుందో దీన్ని డైరెక్టివ్ అంటారు. ఓకే, ఈ డైరెక్టివ్ ఇది ఏం డైరెక్టివ్ అంటే పేజ్ డైరెక్టివ్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఇంపోర్ట్ స్టేట్మెంట్ చెప్పాలి ఏ క్లాస్ వాడుతున్నామో. నెక్స్ట్ ఇంకా స్క్రిప్ట్ నెట్ లో మీరు కోడ్ వాడుకోవచ్చు. ఎంప్లాయీ TOEMP న్యూ ఎంప్లాయీ TO. ఓకేనా? EMP డాట్ సెట్ ఈమెయిల్ xyz@gmail.com. ఓకేనా? ఇప్పుడు నేను అరే లిస్ట్ లో పెడదాం అనుకుంటున్నాను అండి ఈ ఆబ్జెక్ట్. ఏం చేయాలి నేను ఇప్పుడు? హలో, బ్రాకెట్స్ లాగా పెట్టాలి కదా. అరే లిస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ అరే ఇంపోర్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఓకే, పేజ్ ఇంపోర్ట్ java.util.arrayList. అవునా? ఇప్పుడు నేను వాడుకోగలను. ఏం చేయాలి? లిస్ట్ ఎంప్లాయీ కదా మనం పెడుతుంది, employee2 list my list new list employee TO my list dot యాడ్ నా లిస్ట్ డాట్ ఏమంటారు EMP. అవునా? దీన్ని ప్రింట్ చేయాలి. ఏం చేయాలి? out.println. చూడండి, అది లిస్ట్ కూడా ఇంపోర్ట్ చేయమని చెప్తుంది. లిస్ట్ కూడా వాడుతున్నాం కదా. లిస్ట్ మరి చేయకపోతే దానికి ఎట్లా తెలిసింది? ఓకే, అరే లిస్ట్ కదా, లిస్ట్ కాదు ఇవ్వాల్సింది. లిస్ట్ ని క్రియేట్ చేయగలమా? లిస్ట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ కదా. ఓకే, ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్ల బదులు ఒకటి రాయొచ్చండి. java.util.star.
ఇంకా ఈ మూడింటి బదులు ఒకటి రాయించండి. ఇప్పుడు చెప్పండి. జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్. ఏడబ్ల్యూటీ ఏంటి? ఏడబ్ల్యూటీ నేర్చుకుంటున్నారా ఏంటి? లేదు. కాదు, ఈ రెండింటికేమో చెప్పారు కదా జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ పెడితే ఈ రెండు ఇంపోర్ట్ అయింది. నేనేమంటున్నా, ఈ రెండు మూడు అక్కర్లేదు, ఒక్క లైన్ లో నేను చేసేస్తా అంటున్నా. ఏం చేయాలో తెలుసా? ఇక్కడ కామా సపరేటెడ్ గా చెప్పి పెట్టేయచ్చండి. ఓకే. ఇవన్నీ పెట్టే బదులు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక వే. ఓకేనా? ఇదండి. సో మీరు ఏం చూస్తున్నారు, %@బిగిన్ అయితే దిస్ ఇస్ కాల్డ్ డైరెక్టివ్. ఈ పక్కన ఉన్నది చూస్తే ఇది పేజ్ డైరెక్టివ్ అంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ డైరెక్టివ్స్ లైక్ ట్యాగ్ లిబ్ అంటారు. %ట్యాగ్ లిబ్ అంటారు. ఇది ఇంకో డైరెక్టివ్ అనమాట. మీరు డైరెక్టివ్ అనేది దీన్ని బట్టి చెప్పాలి ఇది డైరెక్టివ్ అని. @ ఉంటే %@ ఉంటే డైరెక్టివ్, పర్సంటేజ్ ఒక్కటే ఉంటే స్క్రిప్ట్ నెట్ అంటారు. ఓకేనా? ఇంకా ఏముంటాయో చూడండి, ఇక్కడ చాలా ఉంటాయి. దీన్ని అట్రిబ్యూట్ అంటారు. ఓకేనా? ఈ పేజ్ డైరెక్టివ్ లో ఇంపోర్ట్ ఈజ్ 1 అట్రిబ్యూట్. ఓకేనా? చూడండి ఎన్ని ఉన్నాయా. ఇవన్నీ మనం వాడచ్చండి. ఇంటర్వ్యూలో అయ్యే అడుగుతారు జఫ్ఫగల్. ఇంపోర్ట్ కి అట్రిబ్యూట్స్ ఏంది అంటే మీకు జేఎస్పి వచ్చా లేదా టెస్ట్ చేయడానికి. ఓకే. ఇక్కడ కంటెంట్ టైప్ ఉంది చూసారా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ కంటెంట్ ని బ్రౌజర్ కి పంపించేటప్పుడు బ్రౌజర్ కి చెప్తున్నాం అనమాట, ఇందులో టెక్స్ట్ గానీ HTML కంటెంట్ గానీ ఉంటది అని. దాన్ని కంటెంట్ టైప్ అట్రిబ్యూట్ అంటారు. అంటే బ్రౌజర్ కి చెప్తున్నాం. మీరు ఎప్పుడైనా PDF డౌన్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా PDF రైటర్ ఓపెన్ అయింది, అవునా? అక్రోబాట్ ఓపెన్ అయింది, అవునా కదా? అది ఎలా ఓపెన్ అయింది తెలుసా? జనరల్ గా కంటెంట్ టైప్ అనేది ఉంటది. ఆ కంటెంట్ టైప్ బ్రౌజర్ చూసింగానే ఓహో ఇవి వచ్చేది ఇన్కమింగ్, నాకు రెస్పాన్స్ వస్తుంది PDF టైప్ డాక్యుమెంటా అని చెప్పి అది అక్రోబాట్ ఓపెన్ చేస్తుంది. అర్థమైందా? కంటెంట్ టైప్ దేనికంటే కంటెంట్ టైప్ ఇచ్చుకో టెక్స్ట్ ఆర్ HTML అని పెడితే సర్వర్ చెప్తున్నట్టు అనమాట బ్రౌజర్ కి, నేను పంపించే రెస్పాన్స్ టెక్స్ట్ ఆర్ HTML. ఈ రెస్పాన్స్ లో XML ఫైల్ కూడా పంపించండి. అప్పుడు ఏం చెప్తారంటే text/XML అంటారు. సో PDF అనుకో application/PDF అనో ఏదో ఉంటది. దీన్ని కంటెంట్ టైప్స్ అంటారు. ఓకేనా? సో మీ అవసరం బట్టి ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఓకేనా? చాలా ఇవాటికి ఇంకా చెప్పమంటే అలా చెప్పుకుంటా JSP కూడా కంప్లీట్ చేసేస్తా ఇవాళ. అసలు మీ ఓపికకి అసలు చాలా చాలా గ్రేట్ అండి. మన ట్రైనర్స్ ఇచ్చేవాళ్ళు రోజంతా చెప్తారు, మనం ఎంతసేపు చెప్తున్నా అండి, 2 hours చెప్తుంది. అంటే మీరు జాబ్ ఇది గ్రేట్ అండి అసలు. అందులో కొంచెం ఎక్కువలే ఓపిక. ఇది ఇలాంటి జావా వెళ్ళి ఇప్పుడు నన్ను ప్రాజెక్ట్ చేయమంటే నేను చేయను ఇంత ఇంట్రెస్ట్ గా. చెప్పా కదా, అదే 3 Idiots లో లాగా ఇష్టం ఉన్న పని చేస్తే మనం ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్. నాకు ట్రైనింగ్ ఇవ్వటం ఇంట్రెస్ట్. ఓకేనా? సందీప్ ఉన్నావా? ఉన్నా. అర్థమవుతుందా? మీరు కూడా చేస్తేనే రేపు లక్షలు సంపాదించింది, నేను ఇన్నేళ్లలో సంపాదించింది మీరు 2 years లో సంపాదించేస్తారు అక్కడ. ఇక్కడ అదేం లేదు, లక్ ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళా జాబ్ రాకుండా ఎందుకు ఉంటది? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరేగా ఉంది కదా. ఏముంది, ట్రంప్దే తేడా కనబడుతుందా అండి? విజిబుల్ చేంజెస్ కనబడుతున్నాయా ఊరికి అందరూ కోతలేనా? విజిబుల్ ఉన్నాయి కానీ లూప్ హోల్స్ కూడా మనోళ్ళు రెడీలో ఉన్నారు. అవునా? మరి ఇంకేంటండి, మీకే తెలుసు కదా ప్రాబ్లం. రియల్ గా అండి, మీరు ఇక్కడ జాబ్ అంటే నేను ఇండియా రావద్దని అలా అనట్లేదు. ఇక్కడ సంపాదించే కంటే అక్కడ మీరు కష్టపడి ఒక కళ్ళు మూసుకొని సంపాదించండి. ఇక్కడ ఏమొస్తుందండి, ఎంత కష్టపడినా కూడా ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా 12 lakhs 13 lakhs కి వెళ్ళేవాడికి చంపేస్తా ఉంటారు. అనిల్ గారు
మీరు ప్రాక్సీ ఇస్తారా? ఏం ప్రాక్సీ? మెయిల్ ప్రాక్సీ ఇస్తారు. ఇంటర్వ్యూనా? అదే నేను కొత్త, కానీ అది కూడా ఇంట్రెస్ట్. ఓకే. నేను సో ఎప్పుడైనా మాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తే మీరు ప్రాక్సీ ఇస్తారా? అశ్విని మనకి ఎలా ఇవ్వగలరు ఫీమేల్ వాయిస్? అసలు ఏంటి అశ్విని కంపదేసి బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ కూడా చేయమంటదేమో. కాదు ప్రాక్సీకి మనీ ఇస్తారంట కదా, ప్రాక్సీకి ఇంత, ప్రాక్సీ ప్లస్ డబ్బింగ్ అయితే ఇంత అని చెప్పి మన వాళ్ళు అట్లా చేస్తారు కావాలంటే. ఓకేనా? చెయ్యండి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నేను ఇది యాక్చువల్లీ ఇది ఇంకో ప్రాజెక్ట్ కదా, ఇది నేను ఇంకా కమిట్ చేయట్లేదు. దీనికి యాడ్ చేయాలి నేను ఫస్ట్ గిట్ లోకి, అప్పుడు నేను కమిట్ చేస్తా. యాక్చువల్లీ ఇది వేరే ప్రాజెక్ట్ కదా. ఇది అనుకోండి నేను జస్ట్ ఓపెన్ చేసి, యాక్చువల్గా మీరు రియల్ టైమ్ లో నేర్చుకోవాలండి. ఇది కూడా చూపిస్తా ఉండండి ఎట్లా చేస్తున్నాను. నన్ను మమ్మల్ని తినవాకండి అని చెప్తారా? వదిలేయండి మేము వెళ్తామంటారా? చెప్పండి, మీరు ఎంత చెప్తే మేము అంత షైన్ అవుతాం. ఇవన్నీ యూస్ఫుల్ అండి, అందుకే చెప్తున్నా మీకు. అంటే ఇంకా నేను డీటెయిల్ గా చెప్పట్లేదు, బట్ జస్ట్ చూపిస్తున్నా. ఏంటి మనం అంతకుముందు ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండదంటే విన్సివిఎస్ అని లేకపోతే ఎస్విఎన్ అని ఉండేదండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ లో మీరు చేరా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. రేపు మీరు వెళ్తే కష్టపడకుండా ఉంటారని చెప్పి ఇలాంటి పాయింట్స్ కూడా చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లో కొత్తగా చేరామనుకోండి, మనకి కోడ్ తీసుకెళ్లి షేడ్ ఫోటోలో ఉంది లేకపోతే XYZ ఫోటోలో ఉంది తీసుకోమని ఎవడు చెప్పడు. రెపాజిటరీస్ అని చెప్పి ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే అదొక సర్వర్ అనమాట. ఆ సర్వర్ లో మన కోడ్ ని కమిట్ చేస్తాం, అప్లోడ్ అనరు. కోడ్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ రిలేటెడ్, ఇప్పుడు ఒక 10 అప్లికేషన్స్ 10 ప్రాజెక్ట్స్ కూడా ఒక టీం మెయింటైన్ చేయొచ్చు కదండి. 10 ప్రాజెక్ట్స్ తీసుకెళ్లి విన్సివిఎస్ అని కానీ ఎస్విఎన్ అని కానీ అవి సర్వర్స్ అనమాట, కోడ్ ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? ఆ కోడ్ లో పెడతారు. మీరు ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అయ్యారో మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు, ఆ సర్వర్ కి యాక్సెస్ ఇస్తారు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ డీటెయిల్స్ ఇస్తారు, ఆ సర్వర్ డీటెయిల్ ఇచ్చి ప్లస్ ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో ఆ లొకేషన్ ఇస్తారు. దాన్ని యూజ్ చేసుకొని మనము చెక్అవుట్ చేసుకుంటాం. చెక్అవుట్ అంటే ఏంటంటే కోడ్ అక్కడి నుంచి మన ఎక్లిప్స్ లోకి తీసుకోవటం. మనం ఇప్పుడు మీరు డెవలపర్ కదండి, మీరు ఏదైనా టాస్క్ ఇస్తారు, మీరు చేశాక ఈ కోడ్ ని మళ్ళీ సర్వర్ కి మూవ్ చేయాలి. ఎందుకు మూవ్ చేయాలి? ఇప్పుడు ఒకటే ప్రాజెక్ట్ మీద చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా, మీరు చేసిన చేంజెస్ వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళు వర్క్ చేయాలి, అవునా? కాబట్టి ఈ కోడ్ ని మనం ఎవ్రీడే మనం ఒక టాస్క్ అయిపోయింగానే మనం మళ్ళీ చెక్ ఇన్ చేస్తూ ఉంటాం. చెక్అవుట్, చెక్ ఇన్. చెక్అవుట్ అంటే సర్వర్ నుంచి తీసుకోవటం, చెక్ ఇన్ అంటే మనం చేసిన వాటిని కమిట్ చేయటం. అప్పుడు వేరే వాళ్ళకి కనబడిద్ది. ఓకేనా? ఏమైందంటే ఆ సివిఎస్ అవన్నీ కొంచెం డబ్బులు పే చేస్తారు. అంతమంది విన్సివిఎస్ ఎస్విఎన్ వాడాలి. ఇప్పుడు ఈ మధ్య అంటే చాలా మంది గిట్ సాఫ్ట్వేర్ వాడేస్తున్నారు. ఓకేనా? గిట్ ఎక్స్టెన్షన్స్ అనేది ఒక యూఐ లాంటిది. ఇప్పుడు అరాకిల్ డేటాబేస్ కి ఎట్లా మనం కనెక్ట్ అయ్యారో ఈ గిట్ కి కనెక్ట్ అవడానికి కూడా ఇది ఒకటండి, ఒక టూల్. ఇప్పుడు నేను ఏదైనా ప్రాజెక్ట్ లో ఏదైనా చేంజ్ చేశాను అనుకోండి, చూడండి సందీప్, మీరు ఒకవేళ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ లేదంటే అదే, ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళండి, నో ఫోర్స్. లేదు చూస్తాం. మళ్ళీ నేను ఉంచాను అని అనుకుంటారని చెప్పి మీకే ఆప్షన్ వదిలేసి. ఇప్పుడు చూడండి, కావాలంటే ఇది ఆల్రెడీ నేను చేంజ్ చేసిన ప్రాజెక్ట్, ఊరిని ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్నా. గిట్ ఓపెన్ చేసిగానే ఇది నేను మీకు కమెంట్ షేర్ చేస్తుంది ఇదండి. ఇది ఓపెన్ చేశా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది గ్రీన్ ఉంది కదా, తర్వాత చూడండి మారిపోతుంది. చూసారా? నేను ఎక్లిప్స్ ప్రాజెక్ట్ కమిట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది అని చెప్పి ఓన్లీ జావా ఫైల్స్ ని కమిట్ చేస్తున్నా.
మీరు ఎప్పుడైనా చేంజ్ చేశారా? ఇప్పుడు ఈ స్టూడెంట్ ని కమిట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి, కమిట్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇందులో మీకు ఏ ఫైల్ కావాలి? ఇప్పుడు స్టూడెంట్ ని కమిట్ చేయాలనుకోండి. సపోజ్ కమిట్ అంటే ఏంటంటే కమిట్ చేస్తేనే మీకు కనబడిద్దండి. నేను ఇప్పుడు నా లోకల్లో ఉంది కదా ఈ కోడ్ అంతా, మీకు పంపించాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే సపోజ్ రిజల్ట్ సెట్ ఎగ్జాంపుల్ ని నేను మాడిఫై చేయాలనుకోండి. అదే మీకు కమిట్ చేయాలంటే స్టేజ్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ అంటారు. ఇలా స్టేజ్ అని చెప్పండి. ఇక్కడికి వచ్చింది ఫస్ట్. చూసారా ఇది ఏం చేస్తుందో? నేను చేసిన చేంజెస్ చూపిస్తుందండి. మీకు స్టూడెంట్ చూస్తే బాగా అర్థమైంది. ఇప్పుడే కదా నేను చేంజ్ చేసింది. అర్థమైందా? స్టూడెంట్ ఏం మైనస్ అంటే అంతకుముందు ఈ లైన్ ఉంది, ప్లస్ అనేది ఈ లైన్ ఇప్పుడు మీరు మాడిఫై చేశారు. ఏం మాడిఫై చేశాను ఇక్కడ చూసారా? గ్రీన్ గా చూపిస్తుంది, కొంచెం డార్క్ కలర్ లో. అర్థమవుతుందా అండి? ఈ లైన్ లో నేను ఈ స్పేస్ యాడ్ చేశాను చూపిస్తుంది. అది అంతకుముందు ఈ లైన్ ఉంది. మైనస్ అంటే అంతకుముందు ఉండేది ఇప్పుడు లేదు, ప్లస్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఇప్పుడు ఉంది అని. ఈ చేంజెస్ ని నేను కమిట్ చేస్తాను. అంటే ఏం చేస్తానంటే ఓకే మాడిఫైడ్ స్టూడెంట్ క్లాస్ అని చెప్పి కమిట్ అంటారండి. కమిట్ అండ్ పుష్ అంటే ఈ కోడ్ గిట్ రిపాజిటరీకి వెళ్ళిపోతుంది, సర్వర్లోకి. ఇప్పుడు అందరూ చూడగలరు. అంటే ఇప్పుడు మీకు నేను కమిట్ అండ్ పుష్ కొట్టాక మీకు కనబడిద్ది. క్లిక్ ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలండి, ఆథెంటికేట్ అవ్వాలి కదా పుష్ చేయాలంటే. అర్థమవుతుందా? నేను క్రియేట్ చేసుకున్నా, మీరు కూడా రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ ఫ్రీనే. యూజర్ సైట్ ఏంది? సాఫ్ట్వేర్ ఏంది? జస్ట్ github.comకి వెళ్ళి సైన్ అప్ అయ్యి మీరు రిపాజిటరీ క్రియేట్ చేసుకొని మీరు ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు కోడ్. ఇట్లా మీ ఇష్టంలో ఎంతైనా కమిట్ చేసుకోవచ్చు. క్లిక్ ఓకే అయిపోయింది. అందుకే కదా కొన్ని ప్రోగ్రామ్స్ లో ప్లస్ అని వస్తుంది. కమిట్ చేసిన ప్రోగ్రామ్స్ లో ఎక్కడ ప్లస్? గిట్ హబ్ లో మీరు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా. అవునవును, ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా గిట్ హబ్. అందులో కొన్నిట్లో ప్లస్ అని వస్తుంది ప్రోగ్రామ్స్ లో. అంటే అదే ఇప్పుడు మీరు చూపించినట్టు వస్తుంది. అలా రాదు, అలా రాకూడదు. అది జస్ట్ ఇక్కడ చూపిస్తుంది, అక్కడ చూపించకూడదు. అలా రాదే. మీకు అలా ఎందుకు కనబడుతుంది నాకు అర్థం కాల. ఇదిగోండి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి అకౌంట్ నేను సైన్ ఇన్ అవుతున్నా, లేదంటే మీరు సైన్ అప్ అవ్వాలి. ఓకేనా? ఇవన్నీ చూడండి. నేను అంతకుముందు ఎప్పుడో నేను ఊరికి ప్రిపేర్ చేసుకొని చెప్పా కదా, నేను ఒక గ్రూప్ ఉంది జావాది గ్రూప్, అందులో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇలా క్రియేట్ చేసి షేర్ చేస్తుండేవాడిని. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తది చేయాలంటే న్యూ రిపాజిటరీ అని చెప్పి ఇక్కడ ఇచ్చుకోవాలండి. సపోజ్ ఇది యుఎస్ స్టూడెంట్స్ అని చెప్పి ఏదో రిపాజిటరీ క్రియేట్ చేశా. ఓకేనా? ఇది క్లిక్ చేసి ఓకే అనండి, క్రియేట్ రిపాజిటరీ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి మీ ప్రాజెక్ట్కి డాట్ ఇది ఒక యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ని తీసుకొని మీరు పుష్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి, ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి చేసుకోవడం అనమాట. ఓకేనా? ఇవన్నీ తర్వాత చూద్దాంలేండి. బేసికల్గా కాన్సెప్ట్ అర్థమైంది కదా. నేనేం చేస్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చేసింగానే ఇక్కడ కమిట్ కొట్టేసి పుష్ అంట, అప్పుడు మీకు కనబడుద్ది కోడ్. ఓకేనా? ఇదంతా చూడండి, ఎందుకు యాడ్ చేశాను, ఎవరు యాడ్ చేశారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు 10 మంది డెవలపర్లు యాడ్ చేశారు అనుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఈ ఎర్రర్ని రాసిన ఎవరు అని ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ చేశారనుకోండి మీ నేమ్ కనబడిద్ది, ఎవరు చేంజ్ అయ్యి చూసారా, ఆధార్ ఎవరు చూపిస్తుంది. అన్ని చేంజెస్ చేసినా మీ మేనేజర్ చూడగలడు. ఓకే ఈ ఎర్రర్ని ఎవరు రాశారు అని చెప్పి వెళ్ళి చూస్తాడు, ఎవడు చెక్కింగ్ చేశాడు కోడ్, ఎవడి వల్ల మిస్టేక్ వచ్చిందని చూస్తారు. ఇప్పుడు మీరు రాసిన కూడా మేము చేంజ్ చేయొచ్చా అండి? అంటే దీనికి నేను పర్మిషన్ ఇస్తే చేయగలరు. యాక్చువల్గా రియల్ టైంలో అలానే ఉంటుంది కదా, అందరూ యాక్సెస్ చేస్తారు. ఇక్కడ ప్రెసెంట్ నేనే చేస్తున్నా కదా.
మీరు కూడా దీన్ని క్లోన్ అని చేస్తారు. యాక్చువల్గా అసలు మీరు మళ్ళీ చేయక్కర్లేదండి. ఈ ప్రాజెక్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ మీరు క్లోన్ చేసుకుంటే నేను అప్డేట్ చేసిగానే రైట్ క్లిక్ చేసి మీరు రిఫ్రెష్ లాగా ఉంటది, అది కొట్టిగానే మీకు ఆటోమేటిక్ గా ఫైల్స్ వచ్చేస్తాయి. మీరు ఏం చేయక్కల. అర్థమవుతుందా? ఈ కోడ్ ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి ఎక్లిప్స్ లో. గిట్ ఇప్పుడు మీకు ఒక కొత్త రెపాజిటరీ క్రియేట్ చేశానా, అప్పుడు దానికి ఒక యూఆర్ఎల్ వచ్చిందా, ఇది దీన్ని ఏం చేస్తా అంటే యూఆర్ఎల్ మీకు ఇస్తా. మీరు ఇచ్చింగానే ఏమవుతుందో తెలుసా, మీరు క్లోన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, విండోస్కి వెళ్ళి షో వ్యూకి వెళ్ళి ఇప్పుడు అన్ని లేటెస్ట్ ఎడిటర్స్ అన్నిట్లో మీకు గిట్ సపోర్ట్ ఉంటుందండి. గిట్ అని ఉందా? సో గిట్ రిపాజిటరీస్ కొట్టి ఓకే కొట్టేయండి. చూసారు ఇక్కడ ఓపెన్ అయింది. రైట్ క్లిక్ చేసి క్లోన్ అంటే మీ దాంట్లోకి ప్రాజెక్ట్ వచ్చేస్తుందండి. ఆటోమేటిక్ గా నేను చేసిన ప్రాజెక్ట్ అంతా మీకు దగ్గరకు వచ్చేస్తుంది. రోజు మీరు ఏం చేయాలి, నేను ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, రైట్ క్లిక్ చేసి అప్డేట్ ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి, గిట్ లో నుంచి సర్వర్ లో నుంచి తెచ్చేసుకుంటా ఉంటది. ఓకేనా? ఇవన్నీ రియల్ టైమ్ లో వాడతారు. జస్ట్ మీకు ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది కదా, రేపు మీరు ఏమైనా గిట్ వాడుతున్నారంటే తెల్లమొహం పెట్టకుండా ఉంటది. ఓకేనా? ఓకే, బాయ్ అండి, రేపు చూద్దాం. బాయ్. రేపు నేను ఊరికి వెళ్ళిపోతాను, బట్ ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాలేండి. ఓకేనా? సో క్లాస్ ఉందా? ఉంది. మళ్ళీ 4 days పోయిద్దిలే అని చెప్పి నేను ఊరికి వెళ్తున్నా. 2 days లీవ్ తీసుకున్నా. మండే ట్యూస్డే నేను అక్కడే ఉంటా. సో అక్కడి నుంచి క్లాసెస్. బాయ్ అండి. బాయ్. బాయ్.